లీలాని ఎలాగన్నా కాపాడాలని ఈ ఆయా ఏం చేస్తుంది అంటే, వాళ్ళ ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వెళ్ళి, "మీలో ఎవరికైనా సరే సోల్స్‌ని ఇక్కడికి తీసుకొచ్చే వాళ్ళ గురించి మీకెవరికైనా తెలుసా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంక అప్పుడు అక్కడున్న వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడుకుంటారు అంటే, "నూడిల్స్ షాప్ అమ్మాయి ఉంది. సో, తనకు అన్నీ తెలుసు" అని చెప్పేసి అలా చెప్తూ ఉంటారనమాట. తర్వాత ఆయా ఆ నూడిల్స్ షాప్ అమ్మాయి దగ్గరికి వెళ్తుంది. ఇంకా ఆ నూడిల్స్ షాప్ అమ్మాయేమో, "ఏంటి సోల్స్‌ని తీసుకురావటం? వాటన్నిటి గురించి నాకు తెలీదు. మీ అమ్మాయికి ఒంట్లో బాగోకపోతే ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు. అంతేగాని నా దగ్గరకొస్తావేంటి?" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. అయినా సరే ఆయా మాత్రం ప్లీజ్ తను నా కూతురు లాంటిది. ప్లీజ్ తన్ని కాపాడండి ఎలాగన్నా అని చెప్పేసి ఆవిడని బతిమలాడుతూనే ఉంటుంది. ఇంక తర్వాత రోజు టియాన్ బాయ్ లీలిన్ ఎలా ఉందో చూడ్డానికి వస్తాడు. ఇంక తనేమో లీలిన్‌ని చెక్ చేస్తూ ఉంటే, ఈ ఎర్లాంగ్ అయితే తనకి ఒంట్లో బాగోలేదు. తనకి ఫీవర్ కూడా ఏమీ లేదు. తనంతా బానే ఉంది టెంపరేచర్ అంతా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకప్పుడు టియాన్ బాయ్ అంటాడు, "నీకెలా తెలుసు వీటన్నిటి గురించి" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంక వీళ్ళిద్దరూ ఇలా కొట్టుకుంటూ ఉంటే అప్పుడు లీలిన్ వాళ్ళ డ్యాడీ అంటారు, "మీ ఇద్దరు ఇలా అనుకోకండి. అంటే నిజంగానే లీలన్ నా కోసం త్యాగం చేసినట్టుంది. అదంతా నాకొక కలలాగా అనిపించింది. అయితే నాకిప్పుడు అర్థమవుతుంది తను నిజంగానే నా గురించి త్యాగం చేసి తను అక్కడే ఉండిపోయింది" అని చెప్పేసి అలా బాధపడిపోతూ ఉంటారు. కట్ చేస్తే మనకి నెక్స్ట్ సీన్‌లో ఈ టియాన్ చింగ్‌ని అలాగే లీలిన్‌ని ఇద్దరిని చూపిస్తారు. సో, టియాన్ చింగ్ లీలిన్‌ని ఒక ప్లేస్‌కి తీసుకెళ్తాడు. ఇంకా అక్కడంతా కూడా చాలామంది చనిపోయిన పర్సన్స్ ఉంటారనమాట. వాళ్ళందరూ కూడా ఫుడ్ అంతా తింటూ ఉంటారు. ఇంకా అప్పుడు లీలిన్ అడుగుతూ ఉంటుంది, "ఇదేం ప్లేసు?" అని చెప్పి. అప్పుడు టియాన్ చింగ్ చెప్తాడు, "ఈ ప్లేస్ ఏంటి అంటే చావుకి అలాగే బ్రతుక్కి మధ్యలో ఉన్న ప్లేసు. సో, ఇక్కడేంటి అంటే వాళ్ళ రిలేటివ్స్ ఇస్తారు కదా! సో, ఆ ఫుడ్‌ని గానీ అన్నిటిని కూడా ప్రజలందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో, ఎప్పుడైతే వీళ్ళు ఇక్కడుండే టైం అయిపోతుందో అప్పుడు కొంతమంది గార్డ్స్ వచ్చేసి ఇక్కడ కోర్ట్‌కి తీసుకెళ్తారు. ఆ కోర్ట్‌లో ఒకవేళ మనిషి మంచి పనులు చేశారు అంటే తను మళ్ళీ జన్మెత్తుతాడు. ఒకవేళ అన్ని చెడ్డ పనులు చేశారు అంటే తన్ని హెల్‌కి తీసుకెళ్తారు" అని చెప్పేసి అలా చెప్తూ ఉంటాడనమాట. ఇంకప్పుడు లీలిన్ అడుగుతుంది, "మరి నిన్నెందుకు తీసుకెళ్ళలేదు?" అని చెప్పేసి. ఇంక అప్పుడు టియాన్ చెంగ్ అంటాడు, "ఎందుకంటే నాకిక్కడ కొన్ని కనెక్షన్స్ ఉన్నాయి. నేనిక్కడ చాలా పవర్‌ఫుల్. నన్నెవరు కూడా ఏమీ చేయలేరు. అందుకే నేనిక్కడే ఉంటున్నాను" అని చెప్పేసి. "నేనిక్కడంతా కూడా చాలా హ్యాపీ లైఫ్ గడుపుతున్నాను. నువ్వు కూడా అలాగే ఉండు గానీ నేనింక ఫరెవర్ ఇలాగే ఉంటానిక్కడ" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో మనకి టియాన్ బాయ్‌ని అలాగే లీలిన్ వాళ్ళ డ్యాడీని చూపిస్తారు. వీళ్ళిద్దరూ కలిసి టియాన్ బాయ్ వాళ్ళ అక్క దగ్గరికి వెళ్తారు. ఇంకా అక్కడికి వెళ్ళి, "నువ్వు లీలిన్‌ని ఏం చేశావు?" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటారు. ఇంకప్పుడు టియాన్ బాయ్ వాళ్ళ అక్క అంటుంది, "నేనేం చేస్తాను? నేను నైట్ క్యాసినోలో ఉన్నప్పుడు తను నన్ను చూసింది. నేను కూడా తనని చూశాను. అందుకే నేను తనకు కనిపించకుండా పారిపోయాను. తప్పించుకొని పారిపోయాను. నీకు తెలుసు కదా నా గురించి ఎవరికైనా తెలిస్తే నాకు నచ్చదని. అందుకే నేను అక్కడి నుండి వెళ్ళిపోయాను. అంతకు మించి ఏం జరగలేదు" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంక జియాన్ బాయ్ ఏమో, "నువ్వెందుకలా చేసావు? నువ్వు చేయటం వల్లే కదా తను ఇలా అయింది. సో, నువ్వు కనుక తనతో మాట్లాడుండుంటే తనిప్పుడు హ్యాపీగా ఉండేది" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక దానికి వాళ్ళ అక్కంటుంది, "ఏంటి తను నా ఫ్రెండ్ కూడా కాదు. నేనెందుకు తనతో మాట్లాడాలి? అయినా తన గురించి నాకెందుకు? నేనేమన్నా తన పేరెంట్సా ఏంటి?" అని చెప్పేసి అలా పొగరుగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంక కట్ చేస్తే మనకి నెక్స్ట్ సీన్‌లో ఆయాని చూపిస్తారు. సో, ఆయా అయితే ఈ నూడిల్స్ అమ్మాయి దగ్గరే ఉంటుందనమాట తను ఒప్పుకునేదాకా. ఇంక అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, "సరే అయితే నేను ఒప్పుకుంటున్నానులే నీకు హెల్ప్ చేయడానికి. కానీ మనకి వేరే ఒక సోల్ అనేది కావాలి. నేనైతే టెర్మినల్‌ని ఓపెన్ చేయగలను. కానీ ఇంకొక సోల్ హెల్ప్ ఉంటేనే ఆ అమ్మాయికి డైరెక్షన్ అనేది తెలిసి ఆ టెర్మినల్ దగ్గరికి వస్తుంది" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్‌లో మనకి లీలిన్‌ని అలాగే టియాన్ చెంగ్‌ని వాళ్ళిద్దరూ కూడా వేరే లోకంలో ఉన్నారు కదా! సో, అది చూపిస్తారనమాట. ఇంకా టియాన్ చెంగ్ ఏం చేస్తాడు అంటే లీలిన్‌ని తన ఇంటికి తీసుకెళ్తాడు. ఇంకా టియాన్ చెంగ్‌కైతే ఒక చాలా పెద్ద ఇల్లు అనేది ఉంటుంది. ఇంకా అక్కడే టియాన్ చెంగ్ ఉంటూ ఉంటాడనమాట. ఇంకా లీలిన్ అయితే అదంతా చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా అప్పుడు టియాన్ చెంగ్ అంటాడు, "చూసావా ఇదంతా కూడా నేను కావాలనుకున్నట్టుగా ఉంటుంది. సో, నీకోసం అని చెప్పి నేను కొంతమంది మెయిడ్స్‌ని కూడా పెట్టాను" అని చెప్పేసి కొంతమంది సర్వెంట్స్ దగ్గరికి తీసుకువెళ్తాడు. సో, వాళ్ళెవరు అంటే డాల్స్ అనమాట. ఈ డాల్స్ గుర్తున్నాయా? టియాన్ చెంగ్ వాళ్ళ మదర్ మంటల్లో వేసింది కదా డాల్స్‌ని లాస్ట్ ఎపిసోడ్‌లో. సో, ఇవే డాల్స్ అనమాట. సో, ఇవి టియాన్ చెంగ్‌కి సర్వెంట్స్ కింద ఉండడానికి ఆవిడ అలా డాల్స్ అనేవి వేసింది. అంటే ఆవిడ మంటల్లో ఏం వేసినా సరే అవన్నీ కూడా టియాన్ చెంగ్‌కి వచ్చేస్తూ ఉంటాయి. సో, ఈ మెయిడ్స్ అందరిని కూడా చూపించి టియాన్ చెంగ్ ఏమంటాడు అంటే, "లీలిన్ వీళ్ళందరూ కూడా నీ సర్వెంట్సే. నీకేం కావాలన్నా సరే వీళ్ళే చూసుకుంటారు" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక అప్పుడు లీలిన్ అంటుంది, "నువ్వు కావాలనే వీళ్ళని నాకు ఇస్తున్నావు కదా! అంటే నేను ఇక్కడి నుండి పారిపోతానేమో అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. ఇంక దానికి టియాన్ చెంగ్ అంటాడు, లేదు నువ్వేం చేస్తున్నావో నాకు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉండాలి కదా! అందుకే నేను వీళ్ళని నీకు అంటే సెక్యూరిటీగా పెడుతున్నాను" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు.
కట్ చేస్తే మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే, ఎర్లాంగ్ ఏమో తన హైయర్ అఫీషియల్స్‌తో మాట్లాడుతూ ఉంటారు. సో, టియాన్ చెంగ్ గురించి తెలుసుకోవాలి అంటే మనం ఎలాగన్నా సరే వేరే వరల్డ్‌కి వెళ్ళాల్సిందే. టియాన్ చెంగ్ అక్కడ బ్రైబ్స్ ఇస్తున్నాడని నాకు డౌట్‌గా ఉంది అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు వాళ్ళ హైయర్ అఫీషియల్ అంటుంది, "నువ్వు ఆ వరల్డ్‌కి ఎందుకు వెళ్దాం అనుకుంటున్నావు? ఆ అమ్మాయి గురించి వెళ్దాం అనుకుంటున్నావా? లేకపోతే ఈ కేస్ పని మీద వెళ్దాం అనుకుంటున్నావా?" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు ఎర్లాంగ్ అంటాడు, "నేను కేస్ పని మీదే వెళ్దామనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కేస్‌ని సాల్వ్ చేసి ఎలాగన్నా సరే నేను ప్రమోషన్ సంపాదించాలి అని చెప్పి ట్రై చేస్తున్నాను" అని చెప్పి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు వాళ్ళ హైయర్ అఫీషియల్ అంటుంది, "సరే అయితే నువ్వు ఆ వరల్డ్‌కి వెళ్ళొచ్చు. కానీ నీకు గుర్తుంది కదా! ఆ వరల్డ్‌లో నీ పవర్స్ అన్నీ కూడా పనిచేయవు. అందుకే నువ్వు ఈ నైఫ్‌ని తీసుకో" అని చెప్పేసి ఇస్తూ ఉంటుంది. ఇంక అప్పుడు ఎర్లాంగ్ అంటాడు, "ఈ చిన్ని నైఫ్ నాకెలా యూజ్ అవుతుందక్కడ" అని చెప్పేసి తను ఓపెన్ చేస్తాడు. తను ఆ కత్తిని ఓపెన్ చేసేటప్పటికి ఆ చిన్ని కత్తి చాలా పెద్ద కత్తిలాగా మారిపోతూ ఉంటుంది. ఇంకా ఎర్లాంగ్ అయితే చాలా థాంక్స్ అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. అయితే ఎర్లాంగ్ వాళ్ళ హైయర్ అఫీషియల్ నార్మల్ మనుషులకి కనిపించదనమాట. సో, అక్కడే ఉన్న ఒక వ్యక్తి అయితే, "ఏంటి ఈ అబ్బాయికి ఏమన్నా పిచ్చి పట్టిందా?" అని చెప్పేసి అలా చూస్తూ ఉంటాడు. ఇంకా ఎర్లాంగ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో మనకి మళ్ళీ లీలాని చూపిస్తారు. లీలానైతే అక్కడే ఉంటూ, అక్కడున్న డ్రెస్‌లన్నిటిని కూడా వేసుకుంటూ ఉంటుందనమాట. ఇంక అప్పుడే తనేం చేస్తుంది అంటే, సో, టియాన్ బాయ్‌ని తలుచుకుంటూ ఉంటుంది. ఇంక అప్పుడు టియాన్ బాయ్‌ని తలుచుకునేటప్పటికి, టియాన్ బాయ్ ఆ టైంలో పడుకునుంటాడు. సో, వెంటనే టియాన్ బాయ్ కల్లోకి లీలాన్ వెళ్ళిపోతుందనమాట. సో, లీలాన్ టియాన్ బాయ్ దగ్గరికి వెళ్ళి, "నువ్వు ఎలాగైనా సరే ఆ ఆయాకి, అలాగే మా డ్యాడీకి చెప్పు, నేను వాళ్ళిద్దరిని చాలా ఇష్టపడుతున్నాను అని చెప్పి, నేను ఇదంతా కూడా వాళ్ళ కోసమే చేశానని చెప్పు" అని చెప్పేసి, "నేను తన్ని పెళ్లి చేసుకుంటున్నాను టియాన్ చెంగ్‌ని" అని చెప్పేసి మొత్తం అంతా చెప్తుందనమాట. సో, టియాన్ బాయ్ అంటాడు, "నీకేమన్నా పిచ్చా? నువ్వు ఎందుకు అలా ఒప్పుకున్నావు? నువ్వు అలా ఉండకు, తొందరగా వచ్చేయి, మీ డ్యాడీ బానే ఉన్నారు, ఇప్పుడు నువ్వే బాలేదు" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంక అప్పుడు లీలాన్ అంటుంది, "లేదు, నేను తనకి మాటిచ్చేసాను పెళ్లి చేసుకుంటానని" అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా ఒక్కసారిగా లీలాన్ అని చెప్పేసి టియాన్ బాయ్ అయితే నిద్రలోంచి లెగుస్తాడు. ఇంక వెంటనే తనేం చేస్తాడు అంటే, వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి, "అమ్మ ఏం చేస్తున్నారు మీరు?" అని చెప్పేసి అంటూ ఉంటారు. అయితే ఇదే టైంలో టియాన్ చెంగ్ వాళ్ళ మదర్ ఏం చేస్తుంటారు అంటే, చాలా థింగ్స్ అనేవి మంటల్లో వేస్తూ ఉంటారనమాట. అంటే టియాన్ చెంగ్ వాళ్ళ పెళ్లి కోసం అని చెప్పేసి జ్యువెలరీ, అలాగే డ్రెస్సెస్, ఇంకా చాలా థింగ్స్ అనేవి మంటల్లో వేస్తూ ఉంటారు. ఇంకా టియాన్ బాయ్ అక్కడికే వస్తాడు కదా! "అమ్మ ఇవన్నీ ఎందుకు ఈ మంటల్లో వేస్తున్నారు? ఇవన్నీ కూడా టియాన్ చెంగ్ కోసమే కదా వేస్తున్నారు. అంటే టియాన్ చెంగ్ పెళ్లి కోసమే కదా" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక అప్పుడు వాళ్ళ మదర్ అంటుంది, "అవును, నీకు కూడా తెలిసిందా? నాకు కూడా తెలిసింది. పోన్లే ఇప్పటికన్నా సరే లీలాన్ పెళ్లికి ఒప్పుకుందంట. నాకు చాలా హ్యాపీగా ఉంది" అని చెప్పేసి ఆవిడ అంటూ ఉంటుంది. ఇంకప్పుడు టియాన్ బాయ్ అంటాడు, "ఏం చేస్తున్నావు నువ్వు? అసలు నీ వల్లే టియాన్ చెంగ్ ఇలా తయారయ్యాడు. అయినా సరే నువ్వు ఎందుకు రెస్పాన్సిబుల్‌గా ఉండవు? ఈ ఫ్యామిలీ గురించి నువ్వు ఎప్పుడైనా పట్టించుకున్నావా? ఎప్పుడు టియాన్ చెంగ్‌ని ఇలాగే అంటే గారాబం చేసి తనని ఇలా పాడు చేశావు" అని చెప్పేసి, "నువ్వు ఇంక ఇలాంటి వాటన్నిటిని చేయకు" అని చెప్పేసి అక్కడి నుండి పడేసి వెళ్ళిపోతాడు. అయినా సరే వాళ్ళ మదర్ ఏం చేస్తారు అంటే, ఆ థింగ్స్ అన్నిటిని కూడా మంటల్లో వేసి కాలుస్తూ ఉంటారనమాట. సో, కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో మనకి టియాన్ చెంగ్‌ని చూపిస్తారు. సో, టియాన్ చెంగ్ అయితే ఆ టియాన్ చెంగ్ వాళ్ళ మదర్ ఏదైతే సీట్‌ని కాల్చేస్తుందో అదే సీట్‌లో కూర్చొని ఉంటాడు. ఇంక టియాన్ చెంగ్ అంటాడు, "మా మదర్‌కి నా గురించి అన్నీ తెలుసు. నా టేస్ట్ గురించి ఎంత మంచిగా పంపించిందో నాకు" అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటాడు. ఇంకప్పుడే లీలాన్ కూడా అక్కడున్న థింగ్స్ అన్నిటిని చూస్తూ ఉంటుంది. అప్పుడే తనకి కొన్ని బుక్స్ కనిపిస్తాయి. ఇంక లీలానేమో ఈ బుక్స్ ఏంటి ఇలా ఉన్నాయి అని చెప్పేసి మొత్తం అంతా చూస్తూ ఉంటుందనమాట. ఇంకా తనేం చేస్తుంది అంటే తన చేతిలో ఉన్న గ్లాసెస్‌ని ఆ బుక్స్ మీద పెట్టి ఇంకో బుక్‌ని చూస్తూ ఉంటుంది. ఇంకా అది చూసిన వెంటనే టియాన్ చెంగ్‌కి చాలా కోపం వచ్చేస్తుందనమాట. సో, తనైతే చాలా కొంచెం ఆక్వర్డ్‌గా ఫీల్ అవుతూ వెంటనే వచ్చేసి ఆ గ్లాస్‌ని ఆ బుక్స్ మీద నుండి తీసేసి, "ఏం చేస్తున్నావు నువ్వు? ఈ బుక్స్‌ని ముట్టుకోవద్దు. నా పర్మిషన్ లేకుండా ఈ బుక్స్‌ని మాత్రం నువ్వు ముట్టుకోవద్దు" అని చెప్పేసి ఆ బుక్స్‌ని అన్నిటిని కూడా తీసేసి వెంటనే బాక్స్‌లో పెట్టేసి, వీటిని ఇక్కడ ఉంచొద్దని మీకు చెప్పానా? ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోండి" అని చెప్పేసి సర్వెంట్స్‌కి చెప్తూ ఉంటాడు. ఆ రోజు నైట్ లిలీన్ ఏం చేస్తుంది అంటే, ఒక వెల్ దగ్గరికి వెళ్తుంది. ఈ బావిలో ఏంటి అంటే, ఎవరైనా సరే ఆ బావిలోకి చూస్తే వాళ్ళకి నచ్చిన వాళ్ళందరూ కూడా ఆ ఫోటో అనేది కనిపిస్తుందనమాట. ఇంక లిలీన్ కూడా ఆ బావిలోకి వెళ్ళి చూస్తూ ఉంటుంది. వాళ్ళ డ్యాడీ ఫోటో, అలాగే ఆయా ఫోటో ఇలా కనిపిస్తూ ఉంటాయన్నమాట. వాళ్ళ మదర్ ఫోటో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇంక లిలీన్ ఏమో అయన్నీ చూస్తూ ఉంటే అప్పుడే అక్కడికి ఎర్లాంగ్ వస్తాడు. ఎర్లాంగ్ వచ్చి, "ఏంటి ఆ ఫోటోస్‌నే చూస్తూ ఉంటావా? మరి నిజంగా రియల్ వరల్డ్‌కి వెళ్ళవా?" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా ఆ మాటలు విన్న తర్వాత వెంటనే లీలిన్ అయితే ఎర్లాంగ్ వైపు తిరుగుతుంది. ఇంకప్పుడు ఎర్లాంగ్ అంటాడు, "నా వైపు చూడకు, అంటే వెల్‌లోకే చూస్తూ ఉండు. ఎందుకంటే నీ సర్వెంట్స్‌కి డౌట్ వస్తుంది" అని చెప్పేసి వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. "నువ్వు నాకు సపోర్ట్ చెయ్యి. మనిద్దరం కలిసాము అంటే ఈ టియాన్ చెంగ్‌ని ఇలా బ్రైబ్స్ ఇవ్వటం వీటన్నిటి గురించి కూడా మనం ప్రూఫ్స్ అనేవి కలెక్ట్ చేసి, సో, మనం హెవెన్‌లో ఇచ్చాము అంటే చాలు, టియాన్ చెంగ్‌ని వాళ్ళే పనిష్ చేస్తారు. సో, అప్పుడు నువ్వు కూడా ఫ్రీ అయిపోతావు" అని చెప్పేసి ఇలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు లీలిన్ అంటుంది, "సరే" అని చెప్పేసి ఒప్పుకుంటుంది.
ఇంక తర్వాత లీలిన్ అయితే వాళ్ళ ప్యాలెస్‌కి వెళ్ళిపోతుంది. ఇంకా లీలిన్ రూమ్ ముందే ఒక సర్వెంట్ ఉంటుంది. అందుకని ఎర్లాంగ్ ఏం చేస్తాడు అంటే గోస్ట్ సర్వెంట్ లాగా గెటప్ వేసుకొని, "ఇక్కడ మంటంటుకుంది రావాలి ఇక్కడికి రండి, రండి" అని చెప్పేసి అలా అరుస్తూ ఉంటాడనమాట. ఇంక అప్పుడు సర్వెంట్స్ అందరూ కూడా నిజమే అనుకుని అక్కడికి వెళ్తారు. ఇంక ఇదే టైంలో ఎర్లాంగ్ ఏం చేస్తాడు అంటే లీలిన్ ఉన్న డోర్ ఓపెన్ చేసేస్తాడనమాట. సో, రూమ్ డోర్ ఓపెన్ చేసిన వెంటనే లీలిన్ కూడా బయటకొచ్చేసి, ఇంకా లీలిన్ అలాగే ఎర్లాంగ్ ఇద్దరు కూడా వెతుకుతూ ఉంటారు ఆ రెడ్ కలర్ బుక్స్ కోసం అని చెప్పేసి. అయితే ఇదే టైంలో ఈ మెయిడ్ ఉంటుంది కదా సర్వెంట్. సో, తనైతే లీలిన్‌ని ఫైండ్ చేసేస్తుంది. ఇంకా ఎర్లాంగ్ అయితే అక్కడి నుండి తప్పించేసుకుంటాడు. సో, దాక్కుంటాడనమాట. ఇంకా ఈ మెయిడేమో నేను మీ గురించి ఇప్పుడే వెళ్ళి మా మాస్టర్‌కి చెప్తాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. అంటే టియాన్‌చెన్‌కి చెప్తాను అని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. ఇంకా అప్పుడు లీలిన్ ఏం చేస్తుంది అంటే, "ఓహో! నువ్వు వెళ్ళి మీ మాస్టర్‌కి చెప్తావా? నేను కూడా చెప్తా. నువ్వసలు రెస్పాన్సిబుల్‌గానే లేవు. నా రూమ్ డోర్ కూడా లాక్ చేయలేదు అని చెప్పి నేను కూడా చెప్తాను. అంతేకాదు నువ్వు మర్చిపోతున్నావేమో కొన్ని రోజుల తర్వాత నేనే నీకు మిస్‌నవుతాను, మేడమ్‌నవుతాను. అప్పుడు నీ పని చెప్తాను. నీకు గుర్తుంది కదా! నేను మేడమ్ అయ్యాను అంటే నీ పని అయిపోతుంది" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు ఈ మెయిడ్ అంటుంది, "నన్ను క్షమించండి మేడమ్ నాదే తప్పు మీదేం తప్పులేదు" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంక కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో మనకి టియాన్ బాయ్‌ని అలాగే ఇజాబెల్‌ని ఇద్దరిని చూపిస్తారు. ఇంక టియాన్ బాయ్ అయితే చాలా హర్రీ అయిపోతూ ఏవో అన్నీ సర్దుకుంటూ ఉంటాడు. ఇంకప్పుడే ఇజాబెల్ అయితే టియాన్ బాయ్ దగ్గరికి వెళ్ళి, "అవును ఈ పనంతా అయిపోయిందా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంక దానికి టియాన్ బాయ్ అంటాడు, "లేదు ఇంకా సాల్వ్ అవ్వలేదు. అసలు లీలాన్‌కి ఏమైందో తెలియట్లేదు" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంక అప్పుడు ఇజాబెల్ అంటుంది, "ఇదంతా మొత్తం తొందరగా అయిపోతే బావుండు. ఎందుకంటే అప్పుడు మీరు మన పెళ్లి గురించి ఎక్కువగా ఆలోచిస్తారు కదా!" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంక దానికి టియాన్ బాయ్ అంటాడు, "పెళ్ళంటే గుర్తొచ్చింది. నేను నీకొకటి చెప్దాం అనుకుంటున్నాను" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు ఇజాబెల్ అంటుంది, "నాకు అర్థమైంది మీరేం చెప్పాలనుకుంటున్నారో. కానీ ఈ పెళ్ళి మన ఇద్దరికి ఫ్యామిలీస్‌కి ఇంపార్టెంట్ కాబట్టి మనం ఈ పెళ్లి చేసుకోవాల్సిందే. సో, ఫ్యామిలీస్ గురించి ఆలోచించాలి మనం" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్‌లో మనకి ఎర్లాంగ్‌ని అలాగే లీలిన్‌ని ఇద్దరిని చూపిస్తారు. ఇంకా లీలిన్ అయితే టియాన్‌చెన్ ఏదో పార్టీ ఉంది అని చెప్పాడని తను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తుందనమాట. ఇంకప్పుడు ఎర్లాంగ్‌ని అడుగుతుంది నేనెలా ఉన్నాను అని చెప్పేసి. ఇంకప్పుడు ఎర్లాంగ్ అంటాడు, "నువ్వా ఈ డ్రెస్‌లో ఏం బాలేదు. ఏంటి నువ్వేమన్నా ఫర్నరల్‌కి వెళ్తున్నావా?" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడు లీలిన్ అంటుంది, "అవును ఈ పార్టీకి నేను ఎంత అగ్లీగా వెళ్తే అంత మంచిది" అని చెప్పేసి అలా అంటూ ఉంటుందనమాట. ఇంకా అప్పుడు ఎర్లాంగ్ అయితే, "నువ్వు ముందు వెళ్ళి డ్రెస్‌ని చేంజ్ చేసుకో" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. కానీ తనకి మాత్రం లీలిన్ చాలా బాగా నచ్చేస్తుంది. ఎందుకంటే లీలిన్ ఆ డ్రెస్‌లో చాలా అందంగా ఉంటుంది. ఇంక తర్వాత లీలిన్ ఏం చేస్తుంది అంటే పార్టీకి వెళ్తుందనమాట. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత లీలిన్ ఫుడ్ అంతా చూసి తిందామని అనుకుంటుంది. అయితే తను తిందాం అనుకునే టైంకే టియాన్‌చెన్ అయితే ఒక యాపిల్‌ని కొరికేసి అక్కడ పెడతాడు. ఇంకా ఆ యాపిల్ అంతా కూడా నల్లగా అయిపోతుందనమాట. అది చూసిన తర్వాత ఇంకా లీలిన్‌కి తిండి మీదే ఉండదు. సో, తనైతే ఏమీ తినకుండా అలాగే ఉంటుంది. ఇంకా అప్పుడే టియాన్‌చెన్ అయితే బాగా తింటూ ఉంటాడు. అదంతా చూసి లీలిన్ చాలా అంటే వియర్డ్‌గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంక వెంటనే టియాన్‌చెన్ ఏం చేస్తాడు అంటే, "నాతో పాటు డాన్స్ చేస్తావా? రా" అని చెప్పేసి తనని తీసుకెళ్తాడనమాట. ఇంకా లీలిన్ ఏమో నాకు డాన్స్ రాదు అంటున్నా సరే టియాన్‌చెన్ ఫోర్స్‌ఫుల్‌గా తనతో డాన్స్ అనేది వేపిస్తూ ఉంటాడు. అయితే ఇదే టైంలో ఏమవుతుంది అంటే ఒక సర్వెంట్ వచ్చి మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక వెంటనే టియాన్‌చెన్ ఏమో లీలిన్‌తో నేను వాళ్ళని వెళ్ళి కలవాలి. నేను మళ్ళీ వస్తాను నీ దగ్గరికి అని చెప్పేసి అలా వెళ్తూ ఉంటాడు. ఇంకా టియాన్‌చెన్‌నే ఫాలో అవుతూ లీలిన్ కూడా వెళ్తుందనమాట. ఇంకా అప్పుడే టియాన్‌చెన్ ఏమో ఒకళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. నాకు కొంచెం టైం ఇవ్వండి. నాకు తెలుసు నేను మీకు ఇవ్వాలని మనీ. సో, నాకు కొంచెం టైం ఇవ్వండి నేను ఇచ్చేస్తాను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా ఆ మాటలన్నీ కూడా వింటూ ఉంటుంది. అయితే ఇదే టైంలో టియాన్‌చెన్ వచ్చేస్తూ ఉంటాడనమాట లోపల నుండి. ఇంకా వెంటనే లీలిన్ ఏం చేస్తుంది అంటే ఒక దగ్గర దాక్కుని టియాన్‌చెన్‌కి కనిపించకుండా అలా దాక్కుంటూ ఉంటుంది. ఇంక కట్ చేస్తే మనకి నెక్స్ట్ సీన్‌లో లీలిన్ వాళ్ళ ఫాదర్ అలాగే టియాన్ బాయ్ ఇద్దరు కూడా ఏం చేస్తారు అంటే క్యాసినోకి వెళ్తారు. ఇంకా అక్కడే టియాన్ బాయ్ వాళ్ళ అక్క అంటుంది, "మీరిక్కడికి నా గురించే వచ్చారని నాకు తెలుసు. నేనేం చేస్తున్నానో అనేది కనిపెట్టడానికే కదా మీరొచ్చారు. మీరు ఏం కావాలంటే అది చేసుకోండి. నాకు మాత్రం ఇక్కడ చాలా స్టఫీగా ఉంది. నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను" అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంక తర్వాత టియాన్ బాయి అలాగే లీలిన్ వాళ్ళ ఫాదర్ ఇద్దరు ఏం చేస్తారు అంటే అక్కడున్న వాళ్ళందరినీ కూడా అడుగుతూ ఉంటారు. లాస్ట్ నైట్ టియాన్ బాయ్ వాళ్ళ అక్క ఎక్కడుంది అని చెప్పేసి. ఇంకప్పుడు అక్కడున్న వాళ్ళందరూ ఏమంటారు అంటే, "లాస్ట్ నైట్ అయితే మాతో పాటే ఉంది ఆవిడ. మేమందరం కలిసి ఆడుకున్నాం" అని చెప్పేసి అలా అంటూ ఉంటారు.
ఇక కట్ చేస్తే మనకి నెక్స్ట్ సీన్‌లో లీలిన్‌ని అలాగే ఎర్లాంగ్‌ని ఇద్దరిని చూపిస్తారు. సో, వీళ్ళిద్దరూ ఏం చేస్తారు అంటే ఆ రెడ్ ఫైల్స్ గురించి వెతుకుతూ ఉంటారనమాట. ఇంకా వాళ్ళు అలా వెతుక్కుంటూ లోపలికి వెళ్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి ఒక మూవబుల్ వాల్ అనేది కనిపిస్తుంది. ఇంకా వాల్‌ని లోపలికి తోసేటప్పటికి లోపలంతా కూడా ఒక సీక్రెట్ డోర్ అనేది ఉంటుంది. ఇంకా అక్కడంతా వెతుకుతారు. అప్పుడు లీలిన్‌కి ఒక బాక్స్ కనిపిస్తుంది. అదే రెడ్ బుక్స్ ఉండే బాక్స్. ఇంకా బాక్స్‌ని తీద్దాం అనుకునేటప్పటికి అక్కడికి ఇంకొక దెయ్యం వస్తుంది. ఇంక వెంటనే ఎర్లాంగ్ ఏం చేస్తాడు అంటే తన దగ్గర ఉన్న చిన్న కత్తితో ఆ దెయ్యాన్ని పొడిచేసి ఇంకా అందులో ఉన్న బుక్స్‌ని చూస్తూ ఉంటారు. అయితే ఇదే టైంలో లోపలికి ఎవరో వస్తున్న సౌండ్ అనేది వాళ్ళకి వినిపిస్తూ ఉంటుంది. ఇంకా వెంటనే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ దెయ్యాన్ని అక్కడి నుండి ఒక చోట దాచేసి అలాగే లీలింగ్ అలాగే ఎర్లాంగ్ ఇద్దరు కూడా వెళ్ళిపోయి వేరే చోట దాక్కుంటారు. ఇంకా అక్కడికి వచ్చింది ఎవరు అంటే ఒక ఈవిల్ గార్డ్ అనమాట. సో, తనైతే ఆ బాక్స్‌ని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఎర్లాంగ్ అనుకుంటాడు, అయ్యో! నేను ఇప్పుడు దాకా మన దగ్గర దాకా వచ్చింది ఛాన్స్ పోయిందే అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే లీలిన్ ఏం చేస్తుంది అంటే నేను ఛాన్స్ పోగొట్టనివ్వనులే అని చెప్పేసి ఆ బుక్‌ని తీస్తుందనమాట. ఇంకా ఎర్లాంగ్ అంటాడు, నువ్వు చాలా గ్రేట్ అసల ఎప్పుడు తీస్తావు ఈ బుక్‌ని అని చెప్పేసి ఆ బుక్ అంతా కూడా వెతుకుతూ ఉంటాడు. ఇంకా ఆ బుక్‌లో అయితే ఏమీ ఉండదనమాట. ఖాళీ పేపర్స్ మాత్రమే ఉంటాయి. అప్పుడు ఎర్లాంగ్ అంటాడు, ఈ బుక్‌ని ఆల్రెడీ నేను ఆ మ్యాన్షన్‌లో చూసాను. సో, ఈ బుక్‌లో అయితే ఏమీ లేవు. ఇప్పుడు కూడా ఇలాగే ఉంది. ఏంటి అసలు ఏం వర్డ్స్ లేకుండా ఉంది అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటాడు. అయితే ఇదే టైంలో లీలిన్‌కి ఒకటి గుర్తొస్తుంది. ఏంటి అంటే వాటర్ ఈ బుక్స్ మీద పెట్టినప్పుడు టియాన్ సింగ్ చాలా కంగారు పడిపోతూ ఆ వాటర్ గ్లాస్‌ని బుక్స్ మీద నుండి తీసేస్తాడు కదా! అది గుర్తొస్తుంది. ఇంకా వెంటనే లీలిన్ ఏం చేస్తుంది అంటే ఈ బుక్‌ని మనం వాటర్‌లో వేసి చూద్దామని చెప్పేసి ఈ బుక్‌ని తీసుకొని వెళ్ళి వాటర్‌లో వేస్తుంది. ఇంకా వాటర్‌లో వేసినప్పుడు ఈ బుక్ అంతా కూడా బబుల్స్ కింద వచ్చేస్తాయి. సో, బబుల్స్ అంతా వచ్చేసి ఈ బుక్ అంతా కూడా ఒక బ్లాక్ కలర్ బాల్ లాగా మారిపోతుంది. అయితే దాన్ని చూసిన వెంటనే ఎర్లాంగ్ అంటాడు, ఇదేమనుకుంటున్నావు? ఇది బ్లాక్ పర్ల్ అంటారు దీన్ని. ఇది చాలా కాస్ట్‌లీ. అంటే వీటిని బ్రైబ్స్ కింద ఇస్తున్నాడనమాట టియాన్ సింగ్. సో, అసలు ఇలాంటి జ్యువెలర్స్‌ని ఎవరికిస్తున్నాడు అనేది మనం కనిపెట్టాలి అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. అయితే ఇదే టైంలో ఏమవుతుంది అంటే ఎవరో లీలిన్ అని పిలుస్తున్నట్టు వినిపిస్తుందనమాట. ఇంక వెంటనే లీలిన్ ఏం చేస్తుంది అంటే అటు సైడ్ వెళ్తూ ఉంటుంది. ఇంకా అక్కడ వాంగ్ ఉంటారు. అంటే లీలిన్ వాళ్ళ ఇంట్లో కుక్ ఉంటారు కదా! సో, ఆయన ఉంటాడనమాట. సో, ఆయనేమంటాడు అంటే లీలిన్ నువ్వెక్కడున్నా సరే విను. ఇక్కడి నుండి నువ్వు స్ట్రెయిట్‌గా వస్తే అక్కడ నీకు 2 పోల్స్ మధ్యలో ఒక టెర్మినల్ అనేది కనిపిస్తుంది. దానిలోంచి నువ్వు ఎలాగన్నా సరే బయటపడాలి. అది ఎక్కువసేపు ఓపెన్ అయ్యి ఉండదు. నీకు అర్థమవుతుంది కదా! నేనిప్పుడు వెళ్ళిపోయానంటే అప్పుడే ఆ టెర్మినల్ అనేది ఓపెన్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. నువ్వు వెంటనే వెళ్ళాలి అని చెప్పేసి అంటారు. ఇంక వెంటనే ఎర్లాంగ్ ఏం చేస్తాడు అంటే లీలిన్‌ని ఆ టెర్మినల్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాడు. అయితే ఇదే టైంలో ఎర్లాంగ్ ఏమంటాడు అంటే ఇప్పుడే కదా పార్టీ అనేది స్టార్ట్ అవుతుంది. సో, నేనిక్కడ బ్రైబ్స్ ఎవరికిస్తున్నాడు టియాన్ చెంగ్ అనేది నేను కనిపెడతాను. నువ్వు వెళ్ళు అని చెప్పేసి ఇంక లీలిన్‌ని వెళ్ళిపోమని చెప్తూ ఉంటాడు. ఇంకా అదే టైంలో ఆ టెర్మినల్‌లోకి వెళ్ళనివ్వకుండా చేయడానికి ఒక డెవిల్ కూడా వస్తూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడు ఎర్లాంగ్ అంటాడు, నేను ఈ డెవిల్ సంగతి చూసుకుంటాను. నువ్వు వెళ్ళు ముందు. మళ్ళీ మనకి టైం లేదు అని చెప్పేసి ఎర్లాంగ్ అయితే లీలిన్‌ని పంపించేస్తాడు. ఇంకా లీలిన్ అయితే పరిగెత్తుకుంటూ వెళ్తుంది. కానీ ఎర్లాంగ్‌కి ఈ వరల్డ్‌లో పవర్స్ ఏమి ఉండవు కదా! సో, తన్ని ఈ గోస్ట్ అనేది ఆక్యుపై చేసేసి పొసెస్ చేసేసినట్టు అలా చేసేస్తూ ఉంటుందన్నమాట. ఇంక అదంతా చూసిన తర్వాత లీలిన్‌కైతే అసలు వెళ్ళాలనిపించదు. ఎలాగన్నా ఎర్లాంగ్‌ని కాపాడాలని చెప్పేసి అక్కడ అంటే టెర్మినల్‌లోంచి లోపలికి వెళ్ళిపోకుండా మళ్ళీ ఎర్లాంగ్ దగ్గరికి వస్తుంది. ఇంకా ఎర్లాంగ్ దగ్గరికి వచ్చి తన కత్తితో ఆ ఈవిల్‌తో ఫైట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో, ఇలా ఫైట్ చేసిన తర్వాత ఎలాగోలాగా ఎర్లాంగ్‌ని కాపాడుతుంది. ఇంకా ఎర్లాంగ్ కూడా ఆ దెయ్యాన్ని డిస్ట్రాయ్ చేసేస్తాడు. సో, ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ టియాన్ సింగ్ వాళ్ళ ప్యాలెస్‌కి వెళ్తూ ఉంటారు. అయితే ఇదే టైంలో ఎవరో ఒక అమ్మాయి వెనకాల నుండి చూపిస్తారు మనకి ఈ అమ్మాయిని. సో, ఈ అమ్మాయి ఏమో లీలిన్ ఏంటి ఇక్కడుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. తర్వాత లీలాన్ ఏం చేస్తుంది అంటే ఎర్లాంగ్‌ని తన రూమ్‌కి తీసుకువెళ్ళి తనకి దెబ్బలు తగులుతాయి కదా! వాటన్నిటిని ట్రీట్ చేస్తూ ఉంటుంది. ఇంకా అదే టైంలో ఎర్లాంగ్ అయితే లీలాన్ చేతి మీద ఉన్న మార్క్స్‌ని చూస్తాడనమాట. సో, అప్పుడే ఎర్లాంగ్ ఏమంటాడు అంటే ఈ మార్క్స్ కనుక నీ ఒంటి నిండా వచ్చేసాయి అంటే ఇంక నువ్వు చనిపోతావు. ఎలాగన్నా సరే ఇవన్నీ పెరిగే లోపలే మనం ఇక్కడి నుండి నిన్ను తప్పించాలి అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక తనైతే చాలా బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో మనకి లీలాన్ వాళ్ళ డ్యాడీని చూపిస్తారు. సో, ఆయన ఏం చేస్తారు అంటే లీలాన్ని అలా ఎవరు చేశారో ఫైండ్ చేయడానికి అలా వెళ్తూ ఉంటారనమాట. ఇంక అప్పుడే తనకేం కనిపిస్తుంది అంటే ఒక కర్చీఫ్ కనిపిస్తుంది. అంటే లీలాన్‌కి మత్తుమందు ఇచ్చేసింది కదా! సో, ఆ అమ్మాయి కర్చీఫ్ అనేది అక్కడ పడిపోయి ఉంటుందన్నమాట. ఇంక వెంటనే ఆ కర్చీఫ్‌ని తీసుకుంటాడు. నెక్స్ట్ సీన్‌లో మనకి
టియాన్ చింగ్‌ని చూపిస్తారు. టియాంగ్ చింగ్‌ని అయితే ఒక అఫీషియల్ తనకి సపోర్ట్ చేస్తున్నారు కదా! ఈ ప్లేస్‌లోనే ఉంచడానికి అని చెప్పి, ఆ అఫీషియల్ అయితే బాగా తిడుతూ ఉంటారనమాట. "నీకెంత ధైర్యం ఉంటే నాకే మనీ తక్కువగా పంపిస్తావు" అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంక అప్పుడు టియాన్ చింగ్ ఏమో "నన్ను క్షమించండి. ఇంకెప్పుడు ఇలా కాకుండా నేను చూసుకుంటాను" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. అయితే టియాన్ చింగ్ అలాగే ఆ అఫీషియల్ వీళ్ళిద్దరూ కూడా ఒక పేపర్ మీద కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇదంతా కూడా ఎర్లాంగ్ దూరం నుండి చూస్తూ ఉంటాడు. తర్వాత రోజు మార్నింగే టియాన్ చింగ్ వాళ్ళ మదర్ ఏం చేస్తారు అంటే, టియాన్ చింగ్ దగ్గరున్న బుక్స్ లాంటివి చాలా బుక్స్‌ని అలాగే మంటల్లో కాలుస్తూ ఉంటారు. ఎందుకంటే టియాన్ చింగ్‌కి ఇంకా మనీ కావాలి కదా! ఆ ఆఫీషియల్‌కి అంటే ఆ జడ్జికి ఇవ్వడానికి. అందుకనే ఆవిడ అలా చేస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్‌లో మనకి లీలాన్ వాళ్ళ డ్యాడీని చూపిస్తారు. సో, లీలాన్ వాళ్ళ డ్యాడీకి కర్చీఫ్ దొరుకుతుంది కదా! ఇంకా ఆ కర్చీఫ్‌ని తీసుకువెళ్ళి ఆయాకి చూపిస్తారు. ఇంక అప్పుడు ఆయా ఏమంటుంది అంటే, "ఈ కర్చీఫ్ మేడం లిమ్ వాళ్ళ ఇంట్లో పని మనుషులందరి దగ్గర ఉంటుంది. సో, నువ్వెళ్ళి టియాన్ బాయ్‌ని ఒకసారి కలవాల్సిందే" అని చెప్పేసి ఆయా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు లీలాన్ వాళ్ళ డ్యాడీ కూడా, "ఇది మంచి ఐడియా. నేను ఇప్పుడే వెళ్ళి టియాన్ బాయ్‌ని కలుస్తాను" అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. లాస్ట్ పార్ట్ ఎండింగ్‌లో లీలాన్ దగ్గరికి వాంగ్ వస్తారు కదా! అంటే ఆ లోకంలోకి తను ఎలా వచ్చాడు అనేది నేను లాస్ట్ పార్ట్‌లో మీకు చెప్పడం మర్చిపోయాను. సో, అసలు వాంగ్ ఎలా వెళ్తారు అంటే, ఆయా ఒక నూడిల్స్ అమ్మాయి దగ్గరికి వెళ్లి మాట్లాడింది కదా! సో, టెర్మినల్‌ని ఓపెన్ చేయడానికని చెప్పి. సో, తనైతే నాకొక స్పిరిచ్యువల్ మీడియం కావాలి అంటారు కదా! అయితే ఈ వాంగ్‌నే వీళ్ళు స్పిరిచ్యువల్ మీడియం లాగా యూజ్ చేశారనమాట. సో, తినని ఆ వరల్డ్‌లోకి అంటే లీలాన్‌కి దారి చెప్పడానికి పంపిస్తారు. అలా ఈ వాంగ్ అక్కడికి వెళ్తారు. ఇంకా నెక్స్ట్ సీన్‌లో మనకి లీలాన్ని చూపిస్తారు. లీలాన్ అయితే టియాన్ చాంగ్ దగ్గరికే వెళ్తుంది. ఇంకా టియాన్ చాంగ్ ఏమో లీలాన్ని అడుగుతూ ఉంటాడు. "నువ్వు ఎప్పుడైనా బయటకి వెళ్ళావా?" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు. ఇంక దానికి లీలాన్ అంటుంది, "నువ్వు చాలా బిజీగా ఉన్నావు కదా! అందుకే నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకని నేను నా రూమ్‌లోనే ఉన్నాను. ఎక్కడికి వెళ్ళలేదు" అని చెప్పేసి లీలాన్ అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు టియాన్ చాంగ్ అంటాడు, "నువ్వు చాలా మంచిదానివి. నువ్వు నా మాటలన్నీ కూడా వింటున్నావు. కానీ నా మాటలు విన్నవాళ్ళు అంటే నాకు చాలా కోపం. అలాగే నన్నెవరైనా మోసం చేసినా సరే నేను అస్సలు ఊరుకోలేను. నన్నెవరైనా మోసం చేస్తే నేనేం చేస్తానో తెలుసా?" అని చెప్పి ఒక ఈవిల్ గార్డ్‌ని పిలుస్తాడనమాట. సో, ఈ ఈవిల్ గార్డే లాస్ట్ పార్ట్‌లో ఆ రెడ్ కలర్ బుక్స్ ఉన్న బాక్స్‌ని తీసుకువెళ్తాడు కదా! సో, అందుకని టియాన్ చింగ్ ఏమనుకుంటాడు అంటే, ఈ గార్డే ఒక బుక్‌ని తీసేసుకున్నాడు అని చెప్పేసి భావిస్తాడు. అందుకే తనేం చేస్తాడు అంటే ఈవిల్ గార్డ్‌ని చంపేయడానికి వెళ్తాడు. ఇంకా అదే టైంలో లీలాన్ అంటుంది, "వద్దు తనను వదిలేయండి పాపం" అని చెప్పేసి, "జాలి చూపించు" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంక దానికి టియాన్ సింగ్ అంటాడు, "ఏంటి జాలి చూపించాలా? నేనెవ్వరి మీద జాలి చూపించను. చిన్నప్పుడు టియాన్ బాయి నేను చెస్ ఆడుకునేటప్పుడు ఎప్పుడూ కూడా నేనే గెలిచేవాడిని. కానీ పాపం అని చెప్పి టియాన్ బాయ్ మీద జాలి పడి కొన్నిసార్లు నేను కావాలని ఓడిపోయేవాడిని. అలా ఓడిపోయినప్పుడల్లా కూడా మా డ్యాడీ నన్ను ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడేవాళ్ళు. నీకు గెలవటం కూడా రాదు అని చెప్పి. సో, అప్పుడే నేను డిసైడ్ అయ్యాను నేను ఎవరి మీద జాలి చూపించకూడదు అని చెప్పేసి ఇంక వెంటనే ఆ గార్డ్‌ని చంపేస్తాడు. తర్వాత లీలాన్ ఏం చేస్తుంది అంటే, ఈ జరిగిందంతా కూడా ఎర్లాంగ్‌కి చెప్తుంది. ఇంక ఎర్లాంగ్‌తో అంటుంది, "నా మీదేమైనా డౌట్ వచ్చిందేమో" అని చెప్పేసి. ఇంకప్పుడే ఎర్లాంగ్ అంటాడు, "టియాన్ చింగ్‌కి ఏం తెలిసుండదులే. అయినా నేను మొన్న ఒకటి చూసాను. ఏంటి అంటే టియాన్ చింగ్ అలాగే ఆ హైయర్ అఫీషియల్ ఇద్దరు కూడా ఒక పేపర్ మీద కమ్యూనికేట్ అవుతున్నారు. సో, మనం గనక ఆ రూమ్‌లోకి వెళ్ళి ఈ పేపర్ మీద మనం కూడా రాసాము అంటే ఆ హైయర్ అఫీషియల్‌తో కమ్యూనికేట్ అయ్యి తనను ఒక చోటికి రమ్మని చెప్తే సో, తనెవరో మనకి ఫైండ్ అయిపోతుంది. సో, వెంటనే మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చు" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక అదంతా విన్న తర్వాత లీలాన్ అంటుంది, "అవును ఈ ప్లాన్ అంతా బావుంది. సో, నేనేం చేస్తాను అంటే ఈరోజు ఈవినింగ్ నేను అలాగే టియాన్ చింగ్ ఇద్దరం కూడా ఒక పార్టీకి వెళ్ళబోతున్నాము. ఇంక అప్పుడు నేను టియాన్ చింగ్‌తోనే ఉంటాను. నువ్వు వెళ్ళి ఆ రూమ్‌లోకి వెళ్ళి టియాన్ చింగ్ పేపర్ మీద కమ్యూనికేట్ చెయ్యి" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక వీళ్ళిద్దరూ కూడా ఇలా ప్లాన్ అనేది వేసుకుంటారు. తర్వాత లీలాన్ టియాన్ చింగ్ వాళ్ళ ప్యాలెస్‌కి వెళ్తుంది. అయితే అప్పుడే తనకేం తెలుస్తుంది అంటే, నిన్న లాస్ట్ ఎపిసోడ్‌లో లీలాన్ ఏంటి ఇక్కడుంది అని చెప్పి ఒక అమ్మాయి అంది కదా! సో, తనెవరో కాదు లీలాన్ వాళ్ళ మదర్ అనమాట. సో, ఆవిడ ఇక్కడే ఉంటుంది. సో, ఆవిడని చూసిన వెంటనే లీలాన్ అయితే చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతుంది. కానీ తన చుట్టూ సర్వెంట్స్ ఉన్నారని చెప్పేసి సర్వెంట్స్‌తో ఏమంటుంది అంటే, "నేను తన్ని హ్యాండిల్ చేస్తాను. మీరు ఇక్కడి నుండి వెళ్ళండి" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంక అప్పుడు సర్వెంట్స్ అంటారు, "మేము ఈ విషయం గురించి మాస్టర్‌కి చెప్పాలి" అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ లీలాన్ అంటుంది, "మీకు గుర్తుంది కదా నేను మేడంని. నేను గనక తర్వాత మేడం అయ్యాను అంటే మీ పని చెప్తాను. నా మాటకి ఎదురు చెప్తారా?" అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకప్పుడు సర్వెంట్స్ కూడా సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా సర్వెంట్స్ వెళ్ళిపోయిన తర్వాత లీలాన్ అయితే వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మదర్‌ని హగ్ చేసుకొని ఇంకా జరిగిన విషయాలన్నీ కూడా చెప్తూ ఉంటుంది. ఇంకప్పుడే వాళ్ళ మదర్‌ని అడుగుతుంది, "అమ్మా అదేంటి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు? నువ్వు మళ్ళీ జన్మ ఎత్తలేదా? నువ్వు ఇంకా జన్మ ఎత్తేసావు అనుకున్నాం మేము" అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడు వాళ్ళ మదర్ అంటుంది, "లేదు నేను నిన్ను అలాగే మీ డ్యాడీ
డాడీని మర్చిపోవాలనుకోవట్లేదు. వేరే జన్మ ఎత్తితే నేను మళ్ళీ మీ అందరిని మర్చిపోతానని చెప్పి నేను ఇలాగే ఉండిపోయాను. ఇక్కడే ఉండి ఎప్పుడు కూడా ఆ మెమరీ వెల్‌లో నిన్ను అలాగే మీ డాడీని చూస్తూ వస్తున్నాను అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. అయితే ఇదే టైంలో ఆ రూమ్‌లోకి ఎర్లాంగ్ వస్తాడనమాట. ఇంకా ఎర్లాంగ్‌ని చూసిన తర్వాత లీలాన్ వాళ్ళ మదర్ అయితే ఎవరు తను అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు లీలాన్ అంటుంది, "నేను చెప్పాను కదమ్మా హెవెన్‌లీ గార్డ్ అని తినే" అని చెప్పేసి అలా పరిచయం చేస్తుందనమాట. ఇంకా అప్పుడు లీలాన్ వాళ్ళ మదర్ ఏమనుకుంటారు అంటే వీళ్ళిద్దరి మధ్య ఏమన్నా రిలేషన్‌షిప్ ఉందేమో అని చెప్పేసి అలా నవ్వుతూ ఉంటారు. ఇంకప్పుడు లీలాన్ అంటుంది, "అమ్మ మేమిద్దరం ఫ్రెండ్స్ అంతే" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంక తర్వాత ఎర్లాంగ్ అంటాడు, "సరే మీ ఇద్దరు కలిసి ఉన్నారు కదా! నేను మళ్ళీ తర్వాత వస్తాను" అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా వెళ్ళిపోతూ అయితే మీ ఇద్దరు ఒకేలా ఉన్నారు చూడ్డానికి. కానీ మీ మదర్ అయితే నీకంటే ప్రెట్టీగా ఉన్నారు అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంక కట్ చేస్తే మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే, టియాన్ చింగ్ వాళ్ళ మదర్‌ని చూపిస్తారు. టియాన్ చింగ్ వాళ్ళ మదర్ అయితే టియాన్ చింగ్‌కి ఆఫరింగ్స్ ఇవ్వాలి కదా! ఆ థింగ్స్ అన్నీ కూడా ఒక రూమ్‌లో పెడతారు. కానీ అక్కడుండే థింగ్స్ ఏమి కూడా తనకు కనిపించవు. ఎందుకంటే వాటన్నిటిని కూడా టియాన్ బాయి అక్కడి నుండి తీపిచ్చేస్తాడనమాట. ఇంకప్పుడు టియాన్ బాయ్ వచ్చి, "ఏం చేస్తున్నారమ్మా? మీరు టియాన్ చింగ్‌కి ఆఫరింగ్స్ ఇవ్వడానికే కదా ఇవన్నీ చేస్తున్నారు. ఆ మాన్స్టర్‌ని ఇంకా మీరెందుకు ఇలా పెంచుతున్నారు? 1 మంత్ అయిపోయింది. అంటే ఇంకా 1 మంత్ తర్వాత మనం ఆఫరింగ్స్ ఏమి ఇవ్వక్కర్లేదు. ఇంకా ఆపండి. నేను అందుకే అన్నీ తీసి దాచేసాను" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకప్పుడు వాళ్ళ మదర్ అంటుంది, "నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వే ఈ ఇంటికి అన్నీ పెద్ద అనుకుంటున్నావా ఏంటి? టియాన్ చింగ్ లేకపోతే నన్ను కూడా ఇలా ఎందుకు చేయనివ్వట్లేదు" అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకా దానికి టియాన్ బాయ్ అంటాడు, "అవును నేనే పెద్ద అవుతాం అనుకుంటున్నాను. మీరు చేసే పనులు ఇవేమీ బాగోలేదు. మీరు తను బ్రతుకున్నప్పుడు ఎలాగో తన్ని పాడు చేస్తారు. ఇప్పుడు కూడా తను అలాగే చేస్తున్నారు మీరు" అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా నెక్స్ట్ సీన్‌లో మనకి లీలాన్‌ని, అలాగే లీలాన్ వాళ్ళ మదర్‌ని చూపిస్తారు. వీళ్ళిద్దరూ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు కదా! అయితే ఇదే టైంలో లీలాన్‌కేం తెలుస్తుంది అంటే, టియాన్ చింగ్ ప్యాలెస్‌లోంచి బయటకి వెళ్ళాడు అని చెప్పి తెలుస్తుంది. ఇంక వెంటనే లీలాన్ ఏం చేస్తుంది అంటే, "ఇదే కరెక్ట్ టైం అమ్మా. నేను అలాగే ఈ ఎర్లాంగ్ ఒక ప్లాన్ వేశాము. దాన్ని ఇప్పుడే మనం అమలు చేద్దాము. ఎందుకంటే టియాన్ చింగ్ బయటకి వెళ్ళాడు కాబట్టి మనకి ఇంతకంటే మంచి టైం దొరకదు" అని చెప్పేసి ఇంక వెంటనే టియాన్ చింగ్ రూమ్‌లోకి లీలాన్ వాళ్ళ మదర్‌ని కూడా తీసుకెళ్తుంది. ఇంకప్పుడు లీలాన్ ఏం చేస్తుంది అంటే, "నేను ఈ హైయర్ అఫీషియల్‌తో కమ్యూనికేట్ చేస్తూ ఉంటాను ఈ పేపర్ మీద. నువ్వేమో ఎవరైనా వస్తున్నారేమో చెక్ చెయ్యి" అని చెప్పేసి వాళ్ళ మదర్‌ని అక్కడ పెట్టి ఇంక వెంటనే తనేమో లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి ఆ పేపర్ మీద రాస్తూ ఉంటుందనమాట. "రేపు మార్నింగ్ నేను నిన్ను కలవాలనుకుంటున్నాను. ప్యాలెస్ వెనకాలే ఉంది కదా స్టోర్ రూమ్. దానిలో కలుద్దాం అనుకుంటున్నాను నిన్ను" అని చెప్పేసి అలా రాస్తూ ఉంటుంది. అయితే ఇదే టైంలో ఏమవుతుంది అంటే టియాన్ చింగ్ మళ్ళీ లోపలికి వచ్చేస్తూ ఉంటాడనమాట. ప్యాలెస్ లోపలికి వస్తూ ఉంటాడు. ఇంకా లీలాన్ వాళ్ళ మదర్ చెప్తూ ఉంటుంది, "టియాన్ చింగ్ వస్తున్నాడు. నువ్వు తొందరగా వచ్చేయి" అని చెప్పేసి. ఇంకప్పుడు లీలాన్ అంటుంది, "అమ్మ మీరు వెళ్ళిపోండి. నేను ఇక్కడే ఉంటాను. నేను మేనేజ్ చేసుకోగలుగుతాను" అని చెప్పేసి లీలాన్ వాళ్ళ మదర్‌ని పంపించేస్తుంది. ఇంకా టియాన్ చింగ్ అయితే టియాన్ చింగ్ రూమ్‌లోకి వచ్చేస్తాడు. ఇంకా అక్కడే లీలాన్ ఉంటుందనమాట. లీలాన్ ఏం చేస్తుంది అంటే ఆ పేపర్ మీద అన్నీ కూడా రాసేసి వెంటనే తనేం చేస్తుంది అంటే డ్రెస్సెస్ అన్నీ చూస్తూ ఉంటుంది. ఇంకప్పుడు టియాన్ చింగ్ అడుగుతాడు, "ఏంటి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడు లీలాన్ అంటుంది, "నేను అదే డ్రెస్సెస్ అన్నీ చూస్తున్నాను. రేపొద్దున పార్టీ ఉందని చెప్పారు కదా మీరు. సో నేను పార్టీలో మిమ్మల్ని అవమానం పడేలాగా చేయలేను కదా! అందుకనే నేను మంచి డ్రెస్‌ని సెలెక్ట్ చేద్దామని వచ్చాను" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు టియాన్ చింగ్ అంటాడు, "నువ్వు చాలా మంచిదానివి" అని చెప్పేసి టియాన్ చింగ్ లీలాన్ని పట్టుకుంటాడు. అయితే ఇదే టైంలో లీలాన్ వాళ్ళ మదరు ఎర్లాంగ్ వచ్చి అంటే టియాన్ చింగ్ తన్ని చూస్తారేమో అని చెప్పేసి బయట నుండి చూస్తూ ఉంటారు. ఇంకా ఎర్లాంగ్‌కయితే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుందనమాట. టియాన్ చింగ్ లీలాన్ని పట్టుకోవటం. ఇంక తనైతే కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంక తర్వాత లీలాన్ అక్కడికి వచ్చిన తర్వాత టియాన్ చింగ్ అయితే లీలాని తిడుతూ ఉంటాడు. "అసలు మనిద్దరం ఏం ప్లాన్ వేశాము? నేను వెళ్ళి అక్కడ రాస్తానని చెప్పాను. నువ్వేమో ఇంకా టియాన్ చింగ్‌తో ఉండాలి అని చెప్పాను కదా! నువ్వేంటి ఇలాగ చేస్తున్నావు అన్నిటికి" అని చెప్పేసి బాగా తిడుతూ ఉంటాడనమాట. "నీ గురించి అసలు ఆలోచించవా? ఎప్పుడు నా గురించి అలాగే మీ డ్యాడీ గురించి ఆలోచిస్తావా?" అని చెప్పి బాగా తిడుతూ ఉంటాడు. ఇంకప్పుడు లీలాన్ అంటుంది, టియాన్ చింగ్ బయటకు వెళ్ళాడు. సో మళ్ళీ మనకి ఇలాంటి మంచి టైం దొరకదు అని చెప్పి నేను వెళ్ళి చేశాను. అయినా సరే నేను దొరకలేదు కదా! నేను చాలా తెలివిగానే తప్పించుకున్నాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంక దానికి ఎర్లాంగ్ అంటాడు, "అవును తప్పించుకున్నావు. ఎందుకంటే నువ్వు ఈసారి లక్కీ కాబట్టి. ఒకవేళ దొరికిపోయి ఉంటే ఏమయ్యేది? నేను చెప్పినట్టు విను. ఎందుకు అలా చేస్తున్నావు" అని చెప్పేసి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా ఎర్లాంగ్ వెళ్ళిపోయిన తర్వాత లీలాన్ చాలా కోపంగా ఉంటుంది. ఇంక అప్పుడే లీలాన్ వాళ్ళ మదర్ వచ్చేసి, "లీలాన్ తను నిన్ను ఎందుకు కోప్పడ్డాడు అనుకుంటున్నావు? తను నిన్ను కేర్ చేస్తున్నాడు కాబట్టే, నిన్ను అంతగా కేర్ చేస్తున్నాడు కాబట్టే తను నిన్ను అంతగా కోప్పడ్డాడు" అని లీలాన్‌కి నచ్చచెప్తూ ఉంటారు.
కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో మనకి టియాన్ బాయ్‌ని, అలాగే టియాన్ బాయ్ వాళ్ళ అక్కని చూపిస్తారు. టియాన్ బాయ్ వాళ్ళ అక్క ఏమంటుంది అంటే, "నువ్విలా అంతా ఎందుకు చేస్తున్నావు? పాపం మదర్ టియాన్ చింగ్ ఎలాగో లేడని చెప్పి తనకేదో ఆఫరింగ్స్ ఇచ్చుకుంటున్నారు. దాన్ని కూడా నువ్వు ఎందుకు ఆపేస్తావు?" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంక అప్పుడు టియాన్ బాయ్ అంటాడు, "అదేంటి మీ మదర్ అన్నా, అలాగే టియాన్ చింగ్ అంటా నీకు నచ్చదు కదా! కానీ ఇప్పుడేంటి నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు?" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడు వాళ్ళ సిస్టర్ అంటుంది, "నేనెప్పుడు కూడా కోపంగా లేను. నేను వాళ్ళతో ఎప్పుడూ బానే మాట్లాడుతున్నాను. ఆవిడ చాలా బాధలనేవి పడింది మన డ్యాడీ వల్ల. నీకు కూడా తెలుసు కదా ఆ విషయం. ఇప్పుడన్నా సరే తన్ని హ్యాపీగా ఉండనివ్వు" అని అలా చెప్తూ ఉంటుంది. అయితే ఇదే టైంలో ఏమవుతుంది అంటే, లీలాన్ వాళ్ళ ఫాదర్ టియాన్ బాయ్ దగ్గరికి వచ్చి కర్చీఫ్ గురించి చెప్తారు. ఇంక వెంటనే టియాన్ బాయ్ ఏం చేస్తారు అంటే, వాళ్ళ ప్యాలెస్‌లో ఉన్న మెయిడ్స్ అందరినీ కూడా ఒక దగ్గరికి రమ్మని, "ఈ కర్చీఫ్ ఎవరిది?" అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అయితే ఆ మెయిడ్స్ ఎవరు కూడా మాట్లాడరనమాట. ఇంక వెంటనే టియాన్ బాయ్ ఏం చేస్తాడు అంటే, ఆ మెయిడ్స్ అందరి రూమ్స్‌లోకి వెళ్ళి వాళ్ళ థింగ్స్ అన్నిటిని కూడా సెర్చ్ చేస్తూ ఉంటాడు. అయితే ఒక మెయిడ్ రూమ్‌లో మేడం లిమ్ గోల్డ్ బ్యాంగిల్స్ అనేవి కనిపిస్తాయన్నమాట. ఇంకప్పుడు టియాన్ చెంగ్ ఏమో ఆ మెయిడ్‌ని అడుగుతాడు, "నీకెక్కడివి గోల్డ్ బ్యాంగిల్స్?" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు. అంతేకాదు ఆ మెయిడ్ రూమ్‌లోనే ఒక పాయిజన్ కూడా దొరుకుతుంది. ఇంకా టియాన్ చింగ్ చనిపోయిన రోజు తను ఒక టీ తాగుతాడు కదా! సో, ఆ టీ పౌడర్ కూడా ఈ మెయిడ్ దగ్గరే ఉంటుంది. ఇంకప్పుడు టియాన్ బాయ్ అంటాడు, "నువ్వు వీటన్నిటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక దానికి ఆ మెయిడ్ అంటుంది, "టియాన్ చింగ్ అస్సలు మంచివాడు కాదు. తనెప్పుడు కూడా మమ్మల్ని అందరిని కూడా హెరాస్ చేస్తూ ఉండేవాడు. మీరందరూ అలా ఉన్నారేంటి?" అని చెప్పేసి మిగతా మెయిడ్స్‌ని అడుగుతూ ఉంటుంది. "మీరు కూడా చెప్పండి, మీకు టియాన్ చింగ్ ఇష్టమా? మీ అందరిని కూడా హెరాస్ చేస్తూ ఉండేవాడు కదా టియాన్ చింగ్" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంక అప్పుడు టియాన్ బాయ్ అంటాడు, "నువ్వు ఎందుకిలా చేశావు? నీకెంత ధైర్యం వచ్చింది?" అని చెప్పేసి. ఇంకా ఆ అమ్మాయిని, "నువ్వేనా లీలానికి కూడా ఇలా పాయిజన్ ఇచ్చింది?" అని చెప్పి అడుగుతూ ఉంటే ఆ మెయిడ్ అంటుంది, "అసలు లీలాన్ ఎవరో కూడా నాకు తెలీదు. నేను తనకెందుకు పాయిజన్ ఇస్తాను?" అని చెప్పేసి ఆ మెయిడ్ అలా మాట్లాడుతూ ఉంటుంది. ఇంక తర్వాత టియాన్ బాయ్ ఏం చేస్తాడు అంటే, ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్‌లో అప్పచెప్పడానికి తీసుకెళ్తూ ఉంటాడు. తర్వాత మనకి నెక్స్ట్ సీన్‌లో లీలాన్ వాళ్ళ ఫాదర్, అలాగే టియాన్ చింగ్ వాళ్ళ మదర్ మాట్లాడుకోవడం చూపిస్తారు. లీలాన్ వాళ్ళ ఫాదర్ అంటారు, "మీరెందుకు ఇలా చేస్తున్నారు? టియాన్ చింగ్‌కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు?" అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇంకప్పుడు టియాన్ చింగ్ వాళ్ళ మదర్ అంటుంది, "ఎందుకు ఇలా చేస్తున్నాను అంటే, నా అబ్బాయి చనిపోయినా సరే తను ఇంకా అక్కడ ఉన్నాడు కదా! తను హ్యాపీగా ఉండాలనే కదా నేను కోరుకుంటాను. తనకి గివ్ అప్ ఇచ్చేయలేను కదా నేను. అందుకే ఇలా చేస్తున్నాను" అని చెప్పేసి వాళ్ళ మదర్ అంటూ ఉంటుంది. ఇంక కట్ చేస్తే మనకి నెక్స్ట్ సీన్‌లో టియాన్ చెంగ్ వాళ్ళ లోకాన్ని చూపిస్తారు. సో, అక్కడైతే టియాన్ చెంగ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఒక పార్టీ ఇస్తూ ఉంటారు. ఇంకా అక్కడికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా మాస్కులు వేసుకొని వస్తారనమాట. ఇంకా టియాన్ చెంగ్ అలాగే లీలాను ఇద్దరు కూడా నడుచుకుంటూ పార్టీలోకి వెళ్తూ ఉంటారు. అయితే ఇదే టైంలో ఏమవుతుంది అంటే, టియాన్ బాయ్ వాళ్ళ సిస్టర్ ఉంటుంది కదా! సో, ఆ అమ్మాయి మంటల్లో ఆఫరింగ్స్ అన్నీ కూడా వేసేస్తూ ఉంటుంది. ఇంకా అదంతా కూడా మేడం లిమ్ చూస్తారు. సో, చూసి, "అదేంటి నువ్వు ఇలా చేస్తున్నావు? నీకెప్పుడు కూడా టియాన్ చెంగ్ అలాగే నేనంటే నచ్చదు కదా! కానీ నువ్వేంటి నా బాబు కోసం అని చెప్పి ఇలాంటివన్నీ వేస్తున్నావు?" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు టియాన్ బాయ్ వాళ్ళ అక్క అంటుంది, "ఎందుకంటే నేనెప్పుడు కూడా మిమ్మల్ని ద్వేషంగా చూడలేదు. నాకు తెలుసు మీ లైఫ్ ఎంత కష్టంగా ఉందో. మా డ్యాడీ మిమ్మల్ని ఎలా చూసేవారో కూడా నాకు తెలుసు. అయినా సరే మీరు ఈ ఫ్యామిలీ అంతటిని కూడా చాలా బాగా చూసుకుంటూ వచ్చారు. అందుకే నాకు మీ మీద రెస్పెక్ట్ ఉంది. అలాగే టియాన్ చింగ్ కూడా నా బ్రదరే కదా!" అని చెప్పేసి అలా ఆవిడ చెప్తూ ఉంటుంది. ఇంక తర్వాత ఈ అక్కేం చెప్తుంది అంటే, "మేడం లిమ్ ఇంకా మిమ్మల్ని టియాన్ చెంగ్ వేధిస్తూనే ఉన్నాడా?" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. అసలు యాక్చువల్‌గా ఈ మేడం లిమ్ ఎందుకని టియాన్ చెంగ్‌కి ఆఫరింగ్స్ వేస్తున్నారు అంటే, నైట్ అయితే చాలు టియాన్ చెంగ్ వచ్చేసి వాళ్ళ మదర్‌ని చాలా వేధిస్తూ ఉంటాడనమాట. అంటే దెయ్యంలాగా వచ్చేసి ఆవిడని భయపెట్టడం, ఆవిడకి దెబ్బ తగిలేలాగా చేయటం, ఇలాగ కొంచెం సైకోలాగా బిహేవ్ చేస్తూ, "నాకు ఆఫరింగ్స్ కావాల్సిందే" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు. అందుకనే ఆవిడ అంటే టియాన్ చెంగ్ కోసం అని చెప్పేసి ఆఫరింగ్స్ ఇస్తూ ఉంటారనమాట. ఇంకిప్పుడైతే మేడం లిమ్ సో, టియాన్ బాయ్ వాళ్ళ అక్కతో ఏం చెప్తుంది అంటే, "అవును నేను తన్ని సరిగ్గా పెంచలేదు. అందుకే ఇలా తయారయ్యాడు" అని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఇంకా అప్పుడే ఈ టియాన్ బాయ్ వాళ్ళ అక్క అంటుంది, "నేను మీకు హెల్ప్ చేస్తాను" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక అప్పుడు వీళ్ళిద్దరూ కూడా కలిసి ఏం చేస్తారు అంటే, టియాన్ చింగ్ వాళ్ళ రూమ్‌కి వెళ్ళి అక్కడున్న థింగ్స్ అన్నీ కూడా తీసేద్దాము. అలాగే ఇంకా టియాన్ చింగ్‌కి ఆఫరింగ్స్ ఏమీ ఇవ్వకుండా ఉందాము అని చెప్పేసి ప్లాన్ అనేది వేస్తారు. ఇంకా ప్యారలల్‌గా టియాన్ చెంగ్ ఉన్న లోకంలో ఏమవుతుంది అంటే, టియాన్ చెంగ్ తన ఫ్రెండ్స్ అందరికీ కూడా లీలాన్ని పరిచయం చేసి, లీలాన్‌కి కిస్ చేస్తాడు. అయితే ఆ పార్టీలోనే మాస్క్ వేసుకొని ఎర్లాంగ్ కూడా ఉంటాడనమాట. ఇంకా ఎర్లాంగ్‌కైతే కోపమొచ్చేస్తూ ఉంటుంది టియాన్ చెంగ్‌ని చూస్తూ ఉంటే. ఇంక తర్వాత పార్టీలో లీలిన్ అలాగే ఎర్లాంగ్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటారనమాట. సో, ఎర్లాంగ్ అడుగుతాడు, "ఆ అఫీషియల్ ఎక్కడున్నారో నీకు తెలిసిందా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడు లీలిన్ అంటుంది, "నాకేంటి తెలుసు అంటే ఆ అఫీషియల్ గ్రీన్ కలర్ షూస్ వేసుకుంటాడు. సో, నేను అక్కడ కనిపిస్తున్నారు చూడు, తన వెనకాలే వెళ్తే మనకు ఆ అఫీషియల్ కనిపిస్తారు" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా ఎర్లాంగ్ ఏం చేస్తాడు అంటే, ఆ అఫీషియల్ వెనకాలే ఫాలో అయ్యి వెళ్తూ ఉంటాడు.
ఇంకా అఫీషియల్ ఎక్కడికి వెళ్తారు అంటే వేర్ హౌస్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అంటే లీలాని రాసింది కదా పేపర్‌లో అక్కడికే వెళ్తాడనమాట. ఇంకా తన్ని ఫాలో చేసుకుంటూ ఎర్లాంగ్ కూడా అక్కడికి వెళ్ళి, "ఓహ్! నువ్వేనా? అయితే టియాన్ చెంగ్‌కి సపోర్ట్ చేసే కోర్ట్ జడ్జ్‌వి. నీ నంబర్ ఎంత?" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు. "నేను హెవెన్లీ గాడ్‌ని నిన్ను రిపోర్ట్ చేస్తాను" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. అయితే ఇదే టైంలో ఏమవుతుంది అంటే వెనకాల నుండి ఎవరో ఎర్లాంగ్‌ని కొడతారనమాట. సో అదెవరో కాదు, రియల్ జడ్జ్ తనే అనమాట. సో ఆవిడ ఒక అమ్మాయి. సో తనకి అమ్మాయి కాబట్టి తనకి పర్ల్స్ అంటే చాలా ఇష్టం. ఇలాంటి జ్యువెలర్స్, స్టోన్స్ అంటే కూడా ఇష్టం. ఇంకా ఈ జడ్జ్ అంటుంది, "నా నంబర్ 6 నువ్వెళ్ళి రిపోర్ట్ చేస్తావా? ఇప్పుడు ఎలా రిపోర్ట్ చేస్తావు నువ్వు? నీకు ఇక్కడ ఏం పవర్స్ ఉండవని నాకు తెలుసు" అని చెప్పేసి ఆ హెవెన్లీ గాడ్‌తో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ఎర్లాంగ్ అంటాడు, "ఇప్పుడే నేను వెళ్ళి రిపోర్ట్ చేస్తాను వాళ్ళందరికీ" అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే, అయితే ఇదే టైంలో వెనకాల నుండి ఈ జడ్జ్ వాళ్ళ అసిస్టెంట్ అయితే ఎర్లాంగ్ మీద ఏవో శక్తులనేవి ఉపయోగిస్తాడు. ఇంకా ఎర్లాంగ్ అయితే కింద పడిపోతాడు. ఇంకా కట్ చేస్తే మనకి నెక్స్ట్ సీన్‌లో వాంగ్‌ని చూపిస్తారు. వాంగ్ అయితే పడుకొని పోయి ఉంటారు. సో అప్పుడే తన దగ్గరికి చిన్నప్పుడు ఫ్రెండ్ వస్తాడు. సో చిన్నప్పుడు వాంగ్ అలాగే తన ఫ్రెండ్ ఇద్దరు కూడా స్విమ్మింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు సో వాళ్ళ ఫ్రెండ్ చనిపోతాడనమాట. అంటే వేవ్స్ అనేవి ఎక్కువ రావటం వల్ల. ఇంకా చిన్నప్పుడు ఫ్రెండ్ వస్తాడు. ఇంకప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడు అంటే, "వాంగ్, నువ్వు చాలా పెద్దవాడివైపోయావు" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా వాంగ్ ఏమో, "నువ్వు ఇంకా చిన్న పిల్లవాడిలాగానే ఉన్నావు" అని చెప్పేసి అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, "మనిద్దరం ఇప్పుడు మళ్ళీ స్విమ్మింగ్ చేద్దామా" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా వాంగ్ కూడా సరే పద అని చెప్పేసి స్విమ్మింగ్‌కి వెళ్తాడనమాట. ఇంకా కట్ చేస్తే వాంగ్ అయితే చనిపోయి ఉంటాడు. ఈ ఆయా అలాగే లీలాన్ వాళ్ళ డ్యాడీ వచ్చేసి, "మేము ఆ మెయిడ్‌ని పట్టుకున్నాము. ఎవరైతే లీలాన్ని ఇలా చేశారో" అని చెప్పేసి ఆయా చెప్తూ ఉంటుంది. అయితే వాంగ్ లెగడనమాట. ఇంకా వాంగ్ లెగు లెగు అని చెప్పేసి అంటున్నా సరే తను లెగడు. ఇంక అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది వాంగ్ చనిపోయాడు అని చెప్పి. ఇంక వీళ్ళిద్దరూ అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఇంకా కట్ చేస్తే మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే లీలాని టియాంగ్ చింగ్ సో ఎర్లాంగ్ దగ్గరికి తీసుకొస్తాడు. ఎర్లాంగ్‌ని అయితే ఒక చోట కట్టేసి ఉంచుతారనమాట. అక్కడికి తీసుకొచ్చి, "తినెవరో నీకు తెలుసా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడు లీలాన్ అంటుంది, "లేదు, నాకు తెలీదు తనెవరో" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు టియాన్ చింగ్ అంటాడు, "అదేంటి పార్టీలో ఇందాక మీరిద్దరూ ఒకళ్ళనొకళ్ళు బాగా తెలిసినట్టు చూసుకున్నారు కదా! అందుకే నాకు డౌట్ వచ్చి అడుగుతున్నాను" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే లీలాన్ అంటుంది, "లేదు, నాకు తెలీదు తను" అని చెప్పేసి అలా అంటూ ఉంటుందనమాట. ఇదే టైంలో ఫీమేల్ జడ్జ్ అంటుంది, "నాకు రావాల్సింది నాకొచ్చేసింది. నేనిక్కడి నుండి వెళ్ళిపోతున్నాను" అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎర్లాంగ్ ఏమంటాడు అంటే, "నిన్నందరూ ఎందుకింత నీచంగా చూస్తారో తెలుసా? ఎందుకంటే నువ్వింత నీచంగా ఉన్నావు కాబట్టే" అని చెప్పేసి టియాన్ చెంగ్‌ని అంటూ ఉంటాడు. ఇంకా టియాన్ చెంగ్‌కయితే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంకప్పుడే టియాన్ చెంగ్ ఏమంటాడు అంటే, "లీలాన్, నువ్విక్కడి నుండి వెళ్ళిపో పార్టీకి. నేను తిన సంగతి చూసొస్తాను" అని చెప్పేసి ఇంకా లీలాన్ని బయటికి పంపించేస్తాడు. తర్వాత లీలాన్ ఏం చేస్తుంది అంటే వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి, "మనం ఎలాగన్నా సరే అంటే ఎర్లాంగ్‌ని కాపాడాలి" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ మదర్ కూడా సరే అని చెప్పేసి అయితే టియాన్ చింగ్ ఏం చేస్తాడు అంటే ఒక గార్డ్‌ని కాపలా పెట్టి ఎర్లాంగ్‌ని లోపలే ఉంచి వెళ్ళిపోతాడు. ఇంకా ఆ గార్డ్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అయితే లీలాన్ అది గమనించి వెంటనే ఎర్లాంగ్ దగ్గరికి వెళ్ళి సో ఎర్లాంగ్ కట్లన్నీ కూడా విప్పేస్తూ ఉంటుంది. ఇంకప్పుడు ఎర్లాంగ్ అడుగుతూ ఉంటాడు, "నువ్వు లోపలికి ఎలా వచ్చావు" అని చెప్పేసి. ఇంకా అప్పుడు లీలాన్ అంటుంది, "అక్కడ ఎవరు గార్డ్ లేరు. బయటకి వెళ్ళేటప్పటికి నేను వచ్చాను" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు ఎర్లాంగ్ అంటాడు, "ఇది కరెక్ట్‌గా లేదు. ఇదేదో ప్రాబ్లమాటిక్‌గా ఉంది" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. అయినా సరే లీలాన్ అంటుంది, "ఫస్ట్ నేను నిన్ను బయటకి తీసుకొస్తాను" అని చెప్పేసి తన కట్లన్నీ విప్పేస్తూ ఉంటుంది. అయితే ఇదే టైంలో అక్కడికి టియాన్ చింగ్ అలాగే ఈ ఫీమేల్ జడ్జ్ అందరూ కూడా వస్తారనమాట. ఇంకా అప్పుడు టియాన్ చింగ్ అంటాడు, "ఓహో! అయితే ఇదనమాట సంగతి. నువ్వు నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నావా? నాకు మోసం చేసే వాళ్ళంటే అస్సలు నచ్చదు" అని చెప్పేసి లీలాన్‌తో అంటూ ఉంటాడు. ఇంక అప్పుడే లీలాన్ ఏమంటుంది అంటే, "నేను నిన్ను పెళ్లి చేసుకోవడం కంటే చచ్చిపోవటమే బెటర్ అనుకుంటాను" అని చెప్పేసి లీలాన్ అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు టియాన్ చింగ్‌కి ఇంకా కోపం వస్తుంది. సో తనేం చేస్తాడు అంటే లీలాన్ని పక్కకి తోసేసి ఇంక వెంటనే ఎర్లాంగ్‌ని కొట్టడానికి వెళ్తూ ఉంటాడు. ఇంకప్పుడు లీలాన్ అంటుంది, "ప్లీజ్ తన్ని వదిలేయి, తన్నేం చేయకు" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే టియాన్ చెంగ్ అంటాడు, "నువ్వు నన్ను ఇలా బతిమలాడుతూ ఉంటే నాకు ఈ ఎర్లాంగ్ మీద ఇంకా కోపం వచ్చేస్తుంది" అని చెప్పేసి ఎర్లాంగ్‌ని గట్టిగా పంచ్ అనేది ఇస్తాడు. అయితే ఇదంతా కూడా లీలిన్ వాళ్ళ మదర్ చూస్తారు. ఇంకా ఆవిడేం చేస్తారు అంటే ఈ పార్టీలో ఉన్న ఫుడ్ అంతటిని కూడా తీసుకుని వెళ్ళి హంగ్రీ గోస్ట్స్ అని కొంతమంది ఉంటారనమాట. సో ఈ గోస్ట్‌లో పూర్ ఫ్యామిలీ నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా గోస్ట్‌ల కింద ఉండి వాళ్ళకి ఆకలి ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఫుడ్ అనేది వేస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళైతే ఆ ఫుడ్ అంతటిని కూడా తింటూ ఇంకా అలాగా టియాన్ చింగ్ వాళ్ళ ప్యాలెస్ లోపలికి వచ్చేస్తారు. సో ఇక్కడ టియాన్ చింగ్ అయితే ఎర్లాంగ్‌ని చంపేద్దామని చెప్పేసి కత్తి పైకెత్తుతాడు. అయితే ఇదే టైంలో టియాన్ చింగ్ వాళ్ళ సర్వెంట్ వచ్చేసి, "పార్టీ అంతా కూడా పాడైపోయింది. సో హంగ్రీ గోస్ట్‌లన్నీ వచ్చేసాయి" అని చెప్పేసి అంటారు. ఇంక వెంటనే టియాన్ చింగ్ ఆ కత్తిని కింద పడేసి పార్టీ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అంటే వచ్చిన గెస్ట్‌లందరికీ కూడా ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో అని చెప్పి వెంటనే
వెళ్ళిపోతాడు. అయితే అందాక ఈ ఎర్లాంగ్‌ని అలాగే లీలాన్ని ఇద్దరిని కూడా అక్కడుండే ఈవిల్ గార్డ్స్ ఉంటాయి కదా! అవి కాపలా కాస్తూ ఉంటాయన్నమాట. ఇంకా ఇదే టైంలో ఎర్లాంగ్ ఏమో లీలిన్‌తో అంటూ ఉంటాడు, "ఇదంతా నీ వల్లే అయింది. నువ్వసలు ఎందుకిలా చేసావు" అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇంకప్పుడు లీలిన్ ఏమో, "ఏంటి నన్నంటున్నావు" అని చెప్పేసి ఎర్లాంగ్ మీదకి వెళ్తూ ఉంటుంది. అయితే ఇదే టైంలో ఈవిల్ గార్డ్ వచ్చేసి లీలిన్‌ని, "ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు" అని చెప్పేసి లీలిన్‌ని కొట్టడానికి తన్ని పైకి పెట్టేస్తూ ఉంటుంది. అయితే ఇదే టైంలో ఏమవుతుంది అంటే లీలిన్ వాళ్ళ మదర్ వచ్చేసి ఈ గార్డ్‌ని కత్తితో పొడిచేస్తారు. ఇంక వెంటనే ఆ గార్డ్ అయితే ఏం చేయలేకపోతుంది. ఇంక లీలిన్ అలాగే వాళ్ళ మదర్ ఇద్దరు కూడా కలిసి ఎర్లాంగ్ కట్లన్నీ విప్పుతూ ఉంటారు. ఇంకా కట్ చేస్తే మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే టియాన్‌చింగ్ అయితే పార్టీలోకి వెళ్ళి ఈ ఈవిల్ గోస్ట్‌లన్నీ ఇక్కడికి ఎలా వచ్చాయి అని చెప్పేసి వాళ్ళ సర్వెంట్స్‌ని తిడుతూ ఉంటారనమాట. ఇంక ప్యారలల్‌గా ఎర్లాంగ్, లీలాన్ వాళ్ళ మదర్ ముగ్గురు కూడా పారిపోతూ ఉంటారు. ఇంక వాళ్ళైతే చాలా దూరం వెళ్ళిపోతూ ఉంటారు. అయితే వాళ్ళు ఎంత దూరం వెళ్ళినా సరే వాళ్ళెక్కడున్నారు అన్న విషయము టియాన్‌చింగ్‌కి అయితే తెలిసిపోతుంది. ఎందుకంటే టియాన్‌చింగ్‌కి ఆ ప్లేస్ అంతా కూడా కొత్త కాదు కదా! సో, తనకి అదంతా కూడా బాగా తెలుసు కాబట్టి తను వెంటనే ఈ ఎర్లాంగ్ దగ్గరికి వచ్చి, "ఏంటి మీరు నా దగ్గర నుండే తప్పించుకొని పారిపోదాం అనుకుంటున్నారా? ఈ ప్లేస్ అంతా నాది" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక అప్పుడే ఎర్లాంగ్ ఏం చేస్తాడు అంటే ఈ టియాన్‌చింగ్ దగ్గర తన టార్టాయిస్ అనేది ఉంటుందన్నమాట. ఆ టార్టాయిస్ ఉంటేనే ఎర్లాంగ్ ఈ వరల్డ్‌లోంచి హెవెన్‌లోకి వెళ్ళగలుగుతాడు. కానీ ఇక్కడైతే తనకేం పవర్స్ లేవు కాబట్టి టియాన్‌చింగ్‌ని దగ్గర నుండి ఆ టార్టాయిస్ ఎలా తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటే ఇంకా లీలాన్ ఏం చేస్తుంది అంటే ఆ టియాన్‌చింగ్‌ని బాగా కొట్టేసి ఎలాగోలాగా ఎర్లాంగ్‌కి ఆ టార్టాయిస్‌ని ఇచ్చేస్తుంది. అయితే టియాన్‌చింగ్ ఏమో లీలిన్‌ని కొట్టడానికి వెళ్తూ ఉంటే అప్పుడు లీలిన్ వాళ్ళ మదర్ అడ్డుకుంటారు. ఇంక వెంటనే టియాన్‌చింగ్ లీలిన్ వాళ్ళ మదర్‌ని కత్తితో పొడిచేస్తారు. ఇంకా ఆవిడ పడిపోతారు. ఇంకా లీలిన్ అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇంక ఇదే టైంలో ఎర్లింగ్ అయితే తన చేతిలో ఉన్న టార్టాయిస్‌తో "ఇక్కడికి రండి, నన్ను సేవ్ చేయండి" అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంక కట్ చేస్తే వెంటనే ఆకాశంలోంచి చాలా పవర్స్ అనేవి వస్తాయి. ఇంకా అక్కడి నుండి చాలా మంది సోల్జర్స్ వస్తారనమాట. అంటే హెవెన్లీ గార్డ్స్ అందరూ కూడా వచ్చేసి ఈ జడ్జ్‌ని అలాగే టియాన్‌చింగ్‌ని ఇంకా మిగతా ఇలా తప్పు చేసిన వాళ్ళందరూ ఉంటారు కదా! వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా కట్ చేస్తే మనకి నెక్స్ట్ సీన్‌లో లీలిన్ వాళ్ళ ఫాదర్‌ని చూపిస్తారు. ఇజాబెల్ అలాగే టియాన్‌బాయ్ ఇద్దరు కూడా కలిసి లీలిన్ వాళ్ళ డ్యాడీని కలవడానికి వస్తారు. ఇంక అప్పుడే లీలిన్ వాళ్ళ డ్యాడ్ అంటారు, "నువ్వు చాలా మంచిదానివి ఇజాబెల్. చాలా థాంక్స్ నన్ను గుర్తుపెట్టుకొని నా కోసం ఇవన్నీ చేస్తున్నందుకు" అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకా ఇదే టైంలో టియాన్‌బాయ్ అంటాడు, "అసలు ఆ క్యాసినో దగ్గర ఉన్న వాళ్ళందరూ ఎంత దారుణంగా ఉంటారో కదా! వాళ్ళు చూడ్డానికే భయంకరంగా ఉంటారు. నేను ఆ రోజు నైట్ లీలాన్‌కి చెప్పాను కూడా అటు వెళ్ళొద్దని" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. అయితే ఇదే టైంలో ఇజాబెల్ ఏమంటుంది అంటే, "అవును, ఆ క్యాసినో దగ్గర ఉన్న వాళ్ళు ఎంత దారుణంగా ఉంటారు అంటే ఆ షర్ట్ లేకుండా ఒక పిచ్చివాడు తిరుగుతూ ఉంటాడు. వాడైతే ఇంకా భయంకరంగా ఉంటాడు" అని చెప్పేసి ఇజాబెల్ అంటూ ఉంటుంది. ఇంక అప్పుడు టియాన్‌బాయ్‌కి డౌట్ వస్తుంది. "అదేంటి ఇజాబెల్, నీకెలా తెలుసు? నువ్వెప్పుడు క్యాసినోకి వెళ్ళలేదు కదా! కానీ అక్కడున్న పిచ్చివాడి గురించి నువ్వేంటి చెప్తున్నావు" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడు ఇజాబెల్ అంటుంది, "అది నాకు ఎర్లాంగ్ చెప్పాడు. అదే ఎర్లాంగ్ లాస్ట్ టైమ్ చెప్పినప్పుడు నేను విన్నాను" అని చెప్పేసి తను తడబడుతూ చెప్తూ ఉంటుంది. ఇంకప్పుడు లీలిన్ వాళ్ళ డాడ్ అంటారు, "ఎర్లాంగ్ ఎప్పుడు కూడా ఆ పిచ్చివాడి గురించి చెప్పలేదు. నీకెలా తెలుసో చెప్పు" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటారు. ఇంకప్పుడు ఇజాబెల్ జరిగిందంతా చెప్తుందనమాట. సో, లీలాన్‌కి ఆ పాయిజన్ ఇచ్చింది ఎవరో కాదు, ఇజాబెల్లే. ఎందుకంటే లీలాన్ ఎప్పుడైతే టియాన్‌బాయ్ వాళ్ళ అక్క వెనకాల వెళ్తూ ఉంటుందో, ఇజాబెల్ క్యాసినోలోనే ఉంటుంది. ఇంకా లీలాన్ని చూస్తుంది. ఇంక వెంటనే లీలాన్‌కి ఆ పాయిజన్ అనేది ఇచ్చేస్తుంది. ఇంకది విన్నాక లీలాన్ వాళ్ళ డాడ్ అంటారు, "నీకేం చేసిందని లీలాన్ని అలా చేసావు" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటారు. ఇంకప్పుడు ఇజాబెల్ అంటుంది, "లీలాన్ నాకేం చేయలేదు. కానీ నేను ఎందుకు చేశాను అంటే తన్ని అలా చేయాల్సొచ్చింది. ఎందుకంటే తను టియాన్‌చింగ్‌ని ఎవరిని చంపారో అనేది ఫైండ్ చేయడానికి వచ్చింది కదా! అందుకనే" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడే టియాన్‌బాయ్ అంటాడు, "అయితే టియాన్‌చింగ్‌ని చంపింది కూడా నువ్వేనా? ఎందుకు చంపావు తన్ని? నాకు చెప్పు" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడు ఇజాబెల్ జరిగిందంతా చెప్తూ ఉంటుందనమాట. టియాన్‌బాయ్ అబ్రాడ్‌లో ఉన్నప్పుడు అక్కడే ఇజాబెల్ కూడా ఉండేది. ఇంక అక్కడికే ఒకసారి టియాన్‌చింగ్ టియాన్‌బాయ్‌ని కలవడానికి వస్తాడు. ఇంక అప్పుడే టియాన్‌బాయ్ అలాగే ఇజాబెల్ ఇద్దరు కూడా అంత క్లోజ్‌గా ఉండేవాళ్ళు కాదు. సో, వాళ్ళిద్దరి మధ్య కొన్ని గొడవలని అయ్యేవి. ఇంకా అప్పుడు టియాన్‌చింగ్ అయితే ఇజాబెల్‌తో చాలా క్లోజ్‌గా మాట్లాడి వాళ్ళిద్దరూ చాలా క్లోజ్‌గా ఉండేవాళ్ళు. ఇంక అప్పుడే ఇజాబెల్ కూడా టియాన్‌చింగ్‌ని నమ్ముతుంది. కానీ తర్వాత టియాన్‌చింగ్ అయితే, "నువ్వు కనుక నాతో ఉండకపోతే నేను మనిద్దరి విషయం గురించి టియాన్‌బాయ్‌కి చెప్పేస్తాను" అని చెప్పేసి బెదిరించేవాడు. ఇంక తనకి చాలా కోపమొచ్చేసి ఇంక టియాన్‌చింగ్‌ని ఏం చేయాలో తెలియక తను కావాలనే టియాన్‌చింగ్‌ని చంపేస్తుంది. ఇంక ఈ స్టోరీ అంతా కూడా ఇజాబెల్ టియాన్‌బాయ్‌కి చెప్తుంది. ఇంకప్పుడు టియాన్‌బాయ్ అంటాడు, "నువ్వు నాకిది ముందే చెప్పొచ్చు కదా! తను నిన్ను ఇలా హెరాస్ చేస్తున్నాడని. నువ్వు ఇలా అంతా ఎందుకు చేసావు" అని చెప్పేసి టియాన్‌బాయ్ అంటూ ఉంటాడు. ఇంక దానికి ఇజాబెల్ అంటుంది, "నేనేం చెప్పను. నాకు అలాగే టియాన్‌చింగ్‌కి రిలేషన్ ఉందని నీకు చెప్పనా" అని చెప్పేసి ఇజాబెల్ అలా అంటూ ఉంటుంది ఏడుస్తూ. ఇంక కట్ చేస్తే ఇజాబెల్‌ని పోలీసులు
అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటారు టియాన్ చంగ్‌ని చంపినందుకు. ఇంకా మనకి నెక్స్ట్ సీన్‌లో లీలిన్‌ని అలాగే లీలిన్ వాళ్ళ మదర్‌ని చూపిస్తారు. లీలిన్ వాళ్ళ మదర్ అయితే "లీలిన్ నువ్వు హ్యాపీగా ఉండు. మీ డ్యాడీని అలాగే అమ్మని అడిగానని చెప్పు" అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. అమ్మ అంటే ఆయా పేరు అమ్మ అనమాట. సో, తను అడిగానని చెప్పు అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకా ఆవిడ ఇక్కడ నుండి వెళ్ళిపోతుంది కాబట్టి ఆవిడ మళ్ళీ జన్మనెత్తుతుందనమాట. ఇంకా అలాగా ఆవిడ మాయమైపోతూ ఉంటుంది. ఇంకా లీలిన్ అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇంకా మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే ఎర్లాంగ్ వాళ్ళ సుపీరియర్ ఎర్లాంగ్‌తో మాట్లాడుతూ ఉంటుంది. "నువ్వు చాలా బాగా ఫైండ్ చేసావు కాబట్టి ఈ కేస్‌లో ఉన్న ప్రూఫ్స్ అన్నిటిని కూడా నేను నీకు ప్రమోషన్ ఇస్తున్నాను" అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకా అప్పుడే ఎర్లాంగ్ ఏమో "చాలా థాంక్స్. నేను 500 ఇయర్స్ నుండి దీని గురించే ఆలోచిస్తున్నాను" అని చెప్పేసి "మరి మనం లీలాన్ని ఇక్కడి నుండి ఎప్పుడు పంపిద్దాము" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఈ సుపీరియర్ అంటుంది "లీలాన్ని ఇక్కడి నుండి పంపించడం ఏంటి? లీలాన్ని మనం ఇక్కడ నుండి పంపించలేము. అవి హెవెన్ రూల్స్‌కి విరుద్ధం" అని చెప్పేసి ఇలా అంటూ ఉంటారు. ఇంకప్పుడే ఎర్లాంగ్ అంటాడు "అదేంటి మన వల్లే కదా లీలాన్ ఇక్కడికొచ్చింది" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా సుపీరియర్ అంటుంది "లేదు మనం అలా చేయలేము" అని చెప్పేసి అంటూ ఉంటారు. అయితే ఇదే టైంలో ఏమవుతుంది అంటే లీలాన్‌కైతే తన చేతి మీద ఉన్న మార్క్స్ అన్నీ కూడా ఇంకా తన బాడీ అంతా వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా తను అక్కడ కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇంకా తనైతే ఒక డార్క్‌లో అలా నడుచుకుంటూ వెళ్తున్నట్టు తనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా లీలాన్ అయితే కింద పడిపోయి ఉంటే ఎర్లాంగ్ ఏమో తన దగ్గరే నుంచుని తన్ని చూస్తూ ఉంటాడనమాట. "నువ్వెప్పుడూ హ్యాపీగా ఉండాలనే నేను కోరుకుంటున్నాను" అని చెప్పేసి. ఇంకా కట్ చేస్తే లీలాన్ మొహం మీద ఉన్న మార్క్స్ అన్నీ కూడా మాయమైపోతాయి. ఇంకా తనైతే కళ్ళు తెరుస్తుంది. ఇంకా తను కళ్ళు తెరిచేటప్పటికి తను వాళ్ళ ఇంట్లోనే ఉంటుందనమాట. ఇంక లీలాన్ వాళ్ళ ఫాదర్ చాలా హ్యాపీగా ఉంటారు. అలా కొన్ని రోజుల తర్వాత లీలాన్ అలాగే వాళ్ళ డ్యాడీ వీళ్ళందరూ కూడా కలిసి లీలాన్ వాళ్ళ మదర్‌కి అలాగే వాంగ్‌కి ఇద్దరికి కండోలెన్సెస్ తెలపడానికి వెళ్తారు. ఇంకా అక్కడే వాళ్ళకి టియాన్ చంగ్ వాళ్ళ మదర్ కనిపిస్తుంది. ఇంకా ఆవిడ దగ్గరికి వెళ్ళి లీలాన్ ఏం చెప్తుంది అంటే "మీ అబ్బాయిని మళ్ళీ హెల్‌కి తీసుకెళ్ళిపోయారు. ఇదంతా నా వల్లే అయింది. నన్ను క్షమించండి" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఈ మేడం లిమ్ ఏమంటుంది అంటే "పర్వాలేదు. నేనే మా అబ్బాయిని సరిగ్గా పెంచలేదు. అందుకే ఇలా తయారయ్యాడు. అయినా పర్వాలేదు" అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటుంది. ఇంక తర్వాత టియాన్ బాయ్ అయితే ఒకరోజు లీలిన్‌కి ప్రపోజ్ చేస్తాడు. "నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను" అని చెప్పి. ఇంకా అప్పుడే లీలిన్ కూడా ఓకే అని చెప్తుంది. ఇంకా అదంతా కూడా ఈ ఆయా అలాగే లీలిన్ వాళ్ళ ఫాదర్ ఇద్దరు కూడా చూస్తూ ఉంటారనమాట. సో, వాళ్ళందరూ కూడా వచ్చి వావ్ అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా లీలిన్ అయితే పెళ్లి కోసం అంతా కూడా రెడీ అవుతూ ఉంటుంది చాలా హ్యాపీగా. అయినా సరే తనకి మాత్రం ఎక్కడో కొంచెం బాధగా ఉంటుందన్నమాట. సో, తనకి ఎక్కడ చూసినా సరే ఎర్లాంగే గుర్తొస్తూ ఉంటాడు. తర్వాత లీలిన్ ఏం చేస్తుంది అంటే టియాన్ బాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇంకా అక్కడ టియాన్ బాయ్ వాళ్ళ మదరు అలాగే టియాన్ బాయ్ వాళ్ళ అక్క ఇద్దరు కూడా లీలిన్‌తో ఏమంటారు అంటే "నువ్వు ఈ ప్యాలెస్‌కి కాబోయే కోడలివి కాబట్టి నువ్వు అన్నీ నేర్చుకోవాలి" అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకా అవన్నీ విన్న తర్వాత లీలిన్ అయితే కొంచెం బాధపడుతూ ఉంటుందన్నమాట. సో, తను వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ డ్యాడీ అడుగుతారు "ఏమైంది అలా ఉన్నావు" అనేటప్పటికి లీలిన్ అంటుంది "ఏమో డ్యాడీ నాకు తెలీదు నేను ఎందుకు ఇలా ఉన్నానో" అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ఆ రోజు నైట్ లీలిన్ ఏం చేస్తుంది అంటే ఎర్లాంగ్ ఆయాకి ఒక ఫ్లవర్ ఇస్తాడు కదా! సో, ఆ ఫ్లవర్‌ని పట్టుకుని "నువ్వేం చేస్తున్నావు అసల? నువ్వు చక్కగా హ్యాపీగా ఉండుంటావు కదా! నీకు మంచి ప్రమోషన్ కూడా వచ్చింది కాబట్టి హ్యాపీగా అందరితోనూ ఉంటావు. కానీ నేనెందుకు ఇలా ఉన్నాను" అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఇదే టైంలో అక్కడికి ఎర్లాంగ్ వస్తాడు. ఇంకా ఎర్లాంగ్ వచ్చి "ఏంటి నా గురించే తలుచుకుంటున్నావా?" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు లీలిన్ అంటుంది "అదేంటి నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంక అప్పుడు ఎర్లాంగ్ అంటాడు "నువ్వే కదా నన్ను పిలిచావు ఇక్కడికి. ఆ ఫ్లవర్‌ని పట్టుకుని నన్ను తలుచుకుంటే నేను ఇక్కడికొచ్చేస్తాను" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. అయితే అప్పుడే లీలానేమో ఎర్లాంగ్ చేతి మీద ఉన్న దెబ్బల్ని చూస్తుంది. ఇంకా అప్పుడు లీలాని అడుగుతుంది "ఏంటి నీ చేతి మీద ఉన్న దెబ్బలు" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు ఎర్లాంగ్ అంటాడు "దెబ్బలేంటి అవేం కాదు" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు లీలాని అడుగుతూ ఉంటుంది "నువ్వేదో దాస్తున్నావు నా దగ్గర. నీకు ప్రమోషన్ వచ్చింది కదా! నువ్వు హ్యాపీగా ఉండాలి కదా! కానీ నువ్వేంటి ఇలా ఉన్నావు? అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నా ఒంటి నిండా మార్క్స్ అన్నీ పెరిగిపోయినాయి కదా అక్కడ ఉన్నప్పుడు. కానీ నేను ఇక్కడికి ఎలా వచ్చాను చెప్పు" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడే ఎర్లాంగ్ అంటాడు "అయినా నువ్వు నా గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నీకు పెళ్లి కూడా ఫిక్స్ అయిపోయింది కదా! ఇక్కడ నువ్వు హ్యాపీగా ఉండు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. సో, యాక్చువల్‌గా ఏమవుతుంది అంటే ఎర్లాంగ్ వస్తాడనమాట లీలాని కలవడానికి. కానీ లీలాన్‌కి అలాగే టియాన్ బాయ్‌కి పెళ్లి అని చెప్పేసి తను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంక ఇదంతా కూడా చెప్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే లీలాని అడుగుతుంది "నువ్వు నాకు చెప్పాల్సిందే అసలేమైంది ఆ రోజు అక్కడ" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు ఎర్లాంగ్ జరిగిందంతా చెప్తాడనమాట. సో, ఎర్లాంగ్ ఏం చేస్తాడు అంటే వాళ్ళ హైయర్ అఫీషియల్ లీలాన్ బ్రతకాలి అంటే నువ్వు ఏదో ఒకటి సాక్రిఫైస్ చేయాలి అని చెప్పేసి అంటుంది. ఇంకా అందుకనే ఎర్లాంగ్ ఏం చేస్తాడు అంటే తను 500 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంతటిని కూడా సాక్రిఫైస్ చేసేసి లీలాన్ని బ్రతికిస్తాడు. ఇంకా ఇప్పుడైతే ఎర్లాంగ్ మళ్ళీ స్టార్టింగ్ నుండి గోస్ట్‌లన్నీ పట్టుకోవటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు. ఇంకా అది తెలుసుకున్న తర్వాత లీలాన్ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది.
ఇంకా ఆ రోజు నైట్ అయితే లీలాన్ బాగా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఎర్లాంగ్ గురించే బాగా ఆలోచించి తానేం చేస్తుంది అంటే, వాళ్ళ డ్యాడీకి, ఆయాకి, అలాగే టియాన్ బాయ్‌కి ముగ్గురికి కూడా వేరు వేరు లెటర్స్ రాస్తుంది. ఇంకా వాళ్ళందరికీ కూడా ఆ లెటర్స్ అనేవి ఇచ్చేసి తను ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. ఎక్కడికంటే ఎర్లాంగ్ దగ్గరికి. ఇంక తర్వాత కొన్ని రోజుల తర్వాత చూపిస్తారు. సో, లీలాన్ వాళ్ళ డ్యాడీ అయితే తన వ్యాపారం అంతా కూడా బాగవుతుంది. ఇంక తర్వాత టియాన్ బాయ్ ఏం చేస్తాడు అంటే తనకి చిన్నప్పటి నుండి డాక్టర్ అవ్వాలనే డ్రీమ్ అనమాట. సో, అందుకనే టియాన్ బాయ్ కూడా డాక్టర్ అవ్వడానికి ఇంకా తన ఫ్యామిలీ బిజినెస్ అన్నిటిని కూడా వాళ్ళ అక్కకి అప్పచెప్పేసి తానేమో డాక్టర్ అవ్వాలని వెళ్తూ ఉంటాడు. ఇంకా మన లీలాన్ డ్రీమ్ ఏంటి అంటే వరల్డ్ అంతా చూడటం. సో, తనైతే ఇప్పుడు ఎర్లాంగ్ దగ్గరికి వెళ్ళి ఎర్లాంగ్‌తో పాటు వరల్డ్ అంతటిని చూస్తూ ఉండాలి అని చెప్పేసి తను కూడా ఎర్లాంగ్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా లీలానేమో ఎర్లాంగ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎర్లాంగ్ అంటూ ఉంటాడు, నాతో ఉండటం చాలా కష్టం. ఎందుకు ఇక్కడికొచ్చావు నువ్వు? అసలు నీకు తెలుసా ఏం చేశావో? మనిద్దరం గనుక ఉన్నప్పుడు ఆ గోస్ట్‌లన్నీ కూడా నీ మీదకే అటాక్ చేస్తాయి. అప్పుడు నేను నిన్ను కాపాడలేకపోతే ఏంటి పరిస్థితి? అయినా నువ్వు నాతో ఉండలేవు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. కానీ లీలాన్ మాత్రం లేదు నేను నీతోనే ఉంటాను. నేను గోస్ట్‌లతో వాటిలతో ఫైట్ చేయగలను తెలుసా? నేను చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకప్పుడు ఎర్లాంగ్ అంటాడు, "నేను చెప్తున్నానా వద్దని చెప్పి, నువ్వు రావద్దు నాతో పాటు, నువ్వు వెళ్ళిపో" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. కానీ లీలాన్ మాత్రం ఎర్లాంగ్ మాటలు వినదనమాట. ఇంకా ఎర్లాంగ్ కూడా లీలాన్నే ఒప్పుకుంటాడు. "నువ్వు నాతో పాటు రావచ్చు. కానీ నువ్వు నాతో రావాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటన్నిటిని ఎదుర్కొంటావా?" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడు లీలాన్ అంటుంది, "అవును నేను రెడీగా ఉన్నాను" అని చెప్పేసి తను హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంకా లీలాన్ వెనకాలే ఎర్లాంగ్ కూడా వెళ్తూ ఉంటాడు. అప్పుడే తను వెళ్తూ తన చేతి మీద ఉన్న మార్క్స్‌ని చూసుకుంటూ ఉంటాడు. ఇక్కడితో ఈ డ్రామా అయితే కంప్లీట్ అయిపోతుంది. అంటే మనం సీజన్ 2 ఉండొచ్చేమో అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ సస్పెన్స్‌తో ఇలాగ ఆపేశాడు కాబట్టి. అండ్ మీకు కనుక ఈ వీడియో, ఈ డ్రామా అలాగే నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ డ్రామా మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.